సభ్యులందరికీ నమస్కారం. మళ్ళీ 2 వారాల విరామం తర్వాత ధర్మపదంలో కలిసినందుకు సంతోషం. ఈ సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ జూమ్ సమావేశ నిర్వహణ వెసులుబాటు కోసం అందరినీ మ్యూట్ చేసాం. సభ్యులు దయచేసి ప్రశ్నలు చాట్ విండోలో టైప్ చేయండి. ఈరోజు మన వక్త గౌరవనీయులు వై సత్యనారాయణ గారు అష్టాంగ మార్గంతో వ్యక్తి వికాసంపై ఆయన ఉపన్యసిస్తారు. ముందుగా పీపుల్స్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ బాలకృష్ణ గారి స్వాగత ప్రసంగంతో ప్రారంభిద్దాం. బాలకృష్ణ గారు. జై భీమ్ ఎవ్రీబడి, నమో బుద్ధాయ. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కేకే రాజా గారు, మౌద్ కళ్యాణ్ గారికి బుద్ధ వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సత్యనారాయణ గారు, ఈరోజు వక్త సత్యనారాయణ గారిని మీకు పరిచయం చేయటము నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే సత్యనారాయణ గారిని నేను గురువుగా భావిస్తాను. దాదాపుగా 20 సంవత్సరాల నుంచి సత్యనారాయణ గారు నాకు మిత్రులు, నాకు ఇన్స్పిరేషను. అయితే సత్యనారాయణ గారి గురించి చెప్పాలంటే వారు కాకినాడ నుంచి వచ్చారు. ఆయన డిగ్రీ బీకామ్ చదివారు. బీకామ్ తర్వాత జనరల్గా ఎంకామ్ చదువుతారు. కానీ తెలుగు సాహిత్యం మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ తెలుగు జాయిన్ అయ్యారు. జాయిన్ కావటమే కాకుండా యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ సాధించారు. ఆ తర్వాత సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యి 2 సార్లు ఐపీఎస్ ర్యాంక్ వచ్చింది. తర్వాత టెక్నికల్ రీజన్స్ వల్ల జాయిన్ కాలేకపోయారు. ఆ తర్వాత ఐఓఎఫ్ఎస్ ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సర్వీస్ సెలెక్ట్ అయ్యి దానిలో కొంతకాలము పనిచేసి ఆ తర్వాత స్టేట్ గవర్నమెంట్లో గ్రూప్ 1 రాసి కమర్షియల్ ట్యాక్సెస్ అధికారిగా సెలెక్ట్ అయ్యి 2016లో రిటైర్ అయ్యారు. వారు ఎప్పుడూ కూడా నిత్య విద్యార్థి, ఉద్యోగిగా అధికారిగా ఉన్నా కూడా ఎప్పుడూ పుస్తకాల్ని, కొత్త విషయాల్ని నేర్చుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఆ నేర్చుకున్న జ్ఞానాన్ని విద్యార్థులకి, సమాజాన్ని పంచాలి అని పే బ్యాక్ టు సొసైటీ కాన్సెప్ట్ అని 100% అమలు చేస్తున్న వాళ్ళలో సత్యనారాయణ గారు ఒకరు. ఆయన సత్యనారాయణ గారి మిత్రులు రిటైర్డ్ ఇన్కమ్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ తిరుమల్ కుమార్ గారు. వాళ్ళు రాజమండ్రిలో సమతా సేవా సమితి అని ఒకటి పెట్టి విద్యార్థులకి గైడెన్స్ కోసము ఎప్పుడూ కూడా అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవారు. అదేవిధంగా ఇప్పుడు ఇండియా మొత్తంలో మా సత్యనారాయణ గారిని అందరూ సత్య అంటుంటాము. సత్య గారు సివిల్ సర్వీసెస్ కోచింగ్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోచింగ్ అనేది ఒక ప్యాషన్. అదేవిధంగా మేము అందరం కలిసి సమతా అకాడమీ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ అని సత్యనారాయణ గారి నాయకత్వంలో అది మొదలుపెట్టి కొందరికి సివిల్ సర్వీసెస్, గ్రూప్ 1 ఇట్లాంటి కోచింగ్ కూడా ఫ్రీ ఇవ్వటం జరిగింది. సత్యనారాయణ గారు ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత కేరళ సమాజం ఐఏఎస్ అకాడమీ అని బెంగళూరులో దానికి మెంటర్గా పనిచేస్తున్నారు. అట్లనే హైదరాబాదులో ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ అకాడమీకి మెంటర్గా పనిచేస్తున్నారు. అనలాగ్ ఐఏఎస్ అకాడమీలో కూడా తెలుగు లిటరేచరు, ఎస్ఏ, ఎథిక్స్ కూడా టీచ్ చేస్తూ ఉంటారు. ఒక సత్యనారాయణ గారికి టీచింగ్ అనేది ఒక ప్యాషన్. అదేవిధంగా పుస్తకాలు కూడా 4 బుక్స్ రాశారు. మొదటి పుస్తకము నమ్మకమా నీకు నమస్కారం, రెండోది అష్టాంగ మార్గంతో వ్యక్తిత్వ వికాసం, దానిలో నా పేరు కూడా ఉంటుంది. మూడవది మార్కుల వ్యూహం. ఇవన్నీ కూడా అద్భుతమైన పుస్తకాలు. మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఆ పుస్తకాలను చదవండి. మనం 10 పుస్తకాలు చదివిన విజ్ఞానము ఒకే పుస్తకంలో, ఆ 3 పుస్తకాల్లో ఉంటుంది. నేను ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇప్పుడు సైకాలజీలో పిహెచ్డి దాకా వచ్చారంటే దానికి ఇన్స్పిరేషను సత్యనారాయణ గారే. అదేవిధంగా
సత్యనారాయణ గారు అధికారిగా ఉన్నప్పుడు ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ స్వీకరించాడు ప్రభుత్వం నుంచి. అట్లనే సత్యనారాయణ గారు వెరీ బ్లెస్సెడ్ ఫ్యామిలీ. మేడమ్ గైనకాలజిస్ట్గా పనిచేస్తున్నారు. ఇద్దరు అబ్బాయిలు, వాళ్ళు కూడా మంచి స్థానాల్లో ఉన్నారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని వచ్చినందుకు వారికి ఆహ్వానం పలుకుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నమో బుద్ధాయ. థ్యాంక్ యూ బాలకృష్ణ గారు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కేకే రాజా గారికి, స్థిరచిత్త ఆర్గనైజర్స్ అందరికీ కూడా ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అష్టాంగ మార్గంతో వ్యక్తిత్వ వికాసం అనే ఈ పుస్తకం ఎలా వచ్చింది, దీని నుంచి మనం గ్రహించాల్సిన అంశాలు ఏమిటి, వీటన్నిటిని కూడా ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మీకు నేను సమర్పించాలనుకుంటున్నాను. సో ఐ విల్ ఓపెన్ మై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. అష్టాంగ మార్గంతో వ్యక్తిత్వ వికాసము ఈ పుస్తకం రాయడానికి ఒక నేపథ్యం ఉంది. ఈ నేపథ్యం ఏమంటే, నేను చిన్నప్పటి నుంచి కూడా స్వేచ్ఛతో పెరిగిన వ్యక్తిని. నా తల్లిదండ్రులు నాకంటే అటువంటి అవకాశాన్ని కల్పించారు. అయితే స్వేచ్ఛ అనేటువంటిది గొప్ప బాధ్యత. ఈ బాధ్యతను అనుసరించి వ్యక్తిగా ఎదగడానికి ప్రయత్నం చేయాలి. ఈ ఎదిగే క్రమంలో నాకు కనిపించేటువంటి చాలా ప్రముఖమైన 2 దేశాలు నాకు కనిపించాయి. ఒకటి అందరికీ తెలిసినట్టుగా మరి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రెండవది జపాన్. ఇవి 2 కూడా చాలా తక్కువ కాలంలోనే చాలా ఉన్నత పదాన్ని అధిరోహించాయి. అయితే ఈ రెండింటి మధ్య ఉండేటువంటి భారతదేశం ఒకప్పుడు చాలా ఉజ్వలమైన భవిష్యత్తును కలిగినటువంటి దేశం తర్వాత మరి దాని గొప్పదనం అనేది తగ్గినట్టుగా మనకు అనిపిస్తుంటుంది. అందువల్ల ఈ 2 దేశాలు ఎదిగిన క్రమంలో మనం ఎదగాలి అంటే, ఒక వ్యక్తిగా ఒక వ్యవస్థగా ఎదగాలంటే ఏం కావాలన్న ఉద్దేశంతో నేను వ్యక్తిత్వ వికాసం పైన దృష్టి పెట్టాను. ఈ వ్యక్తిత్వ వికాసంలో నాకు తారసలైనటువంటి మహనీయుడు ఆయన డేల్ కార్నెగీ గారు. డేల్ కార్నెగీ రాసినటువంటి పుస్తకాలనే వాటిని చదివిన తర్వాత ఇది సరైన మార్గం, సక్రమమైన మార్గం నాకు అనిపించింది. అదే వేలో నేను చాలా మంది వ్యక్తిత్వ వికాస నిపుణులు అనే వారిని చూశాను. అందులో జిగ్ జిగ్లార్, బ్రయాన్ ట్రేసీ, ఎడ్వర్డ్ డీబోనో, ఇక్కడ విలియం హార్టన్, రాబిన్ శర్మ, శివకర, ఇటువంటి వాళ్ళు చాలా మంది వారి ప్రోగ్రామ్స్ చూశాను, వారి పుస్తకాలు కూడా చూశాను. అయితే నన్ను చాలా అమితంగా ఆకర్షించిన వ్యక్తి స్టీఫెన్ ఆర్కెవీ. స్టీఫెన్ ఆర్కెవీ రాసినటువంటి పుస్తకాలు చాలా అద్భుతమైన పుస్తకాలు. అందులో మీ అందరికీ తెలిసినటువంటిది ద 7 హ్యాబిట్స్ ఆఫ్ ద హైలీ ఎఫెక్టివ్ పీపుల్. ఈ పుస్తకం అనేటువంటిది ప్రతి తల్లిదండ్రి కూడా బిడ్డకి ఇచ్చినట్లయితే ఆ బిడ్డ తప్పనిసరిగా గొప్పవాడు కాగలుగుతాడు అనేటువంటి గొప్ప నమ్మకం నాకుంది. ఈ కార్యక్రమం అంటే 7 హ్యాబిట్స్ అన్న దానికి నేను డైరెక్ట్ గా అటెండ్ అయ్యాను. ఆయన రాసిన మరొక బుక్ ఏమంటే ద స్టీఫెన్ ఆర్కెవీ రాసినటువంటిది 8th హ్యాబిట్. ఈ 2 పుస్తకాలు కూడా జీవితాన్ని మార్చే పుస్తకాలు. కాబట్టి ఆయన అంటే నాకు చాలా రెస్పెక్ట్. ఆయన నేను వ్యక్తిగతంగా కలిసి కొన్ని విషయాలు కూడా ఆయనతో చర్చించడం జరిగింది. అయితే ఇక్కడ ఇలా వ్యక్తిత్వ వికాసం అనే దాన్ని నేను చూస్తున్నట్టు సందర్భంలో ప్రభుత్వం వారు నాకు ఒక అవకాశాన్ని కల్పించారు. కుటుంబ సమేతంగా నాకు బ్యాంకాక్, అలాగే ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ ఇటువంటి ప్రాంతాలు వెళ్ళడానికి, సింగపూర్ వెళ్ళడానికి అవకాశం కల్పించారు. అటువంటి సందర్భంలో నేను బ్యాంకాక్ వెళ్ళాను. ఆ బ్యాంకాక్ లో ఉన్నటువంటి బుద్ధుడిని దర్శించాను నేను. ఈ బుద్ధుడిని మనం చూసినప్పుడు బుద్ధుడు దాదాపుగా 10.5 అడుగుల ఎత్తులో కూర్చున్నటువంటి ఆ స్థితిలో బంగారపు బుద్ధుడు. ఈ బంగారపు బుద్ధుడిని చూసిన తర్వాత ఈ బుద్ధ విగ్రహం కింద వారు ఆ విగ్రహం అనేది ఏ విధంగా బయటపడిందన్న దాన్ని ఇక్కడ మనకు తెలియచేస్తున్నారనమాట. బయటపడడం అనే దానికి కారణం ఏమంటే 400 సంవత్సరాల క్రితం, అంటే 1957కి 400 సంవత్సరాల క్రితం బర్మీస్ ఆర్మీ వారు ఈ విగ్రహాన్ని తస్కరించాలనే ఉద్దేశంతో దీని మీద దండయాత్ర చేయటం, ఆ దండయాత్ర జరిగే సందర్భంగా ఈ విగ్రహాన్ని పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో థాయిలాండ్ లో ఉన్నటువంటి బౌద్ధ భిక్కులు దానికి చుట్టూ కూడా ఒక మట్టిని తర్వాత సిమెంట్ని కూడా పూసి
అది చాలా మామూలు విగ్రహం అన్నటువంటి ఒక భ్రమను కల్పించారు. ఇక్కడ మీకు ఫోటోలో చూస్తే ఆ ఫోటో ఇక్కడ కనిపిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విగ్రహం మట్టి విగ్రహమైన వాళ్ళు దాన్ని వదిలే వెళ్ళిపోయారు. 400 సంవత్సరాలు అయిపోయిన తర్వాత థాయిలాండ్ ప్రభుత్వం ఒక రహదారిని నిర్మించడానికి ప్రయత్నించేటప్పుడు తప్పనిసరిగా ఈ గుడిని విగ్రహాన్ని కూడా అక్కడి నుంచి మార్చవలసినటువంటి సందర్భం ఏర్పడింది. అటువంటి సందర్భంలో వారు బౌద్ధ భిక్కులని అర్థించారు. అయ్యా, మేము ఇక్కడ రహదారి వేస్తున్నాం కాబట్టి ఈ టెంపుల్ పక్కకి జరపాలని అడిగారు. అయితే విశాల దృక్పథానికి పేరుకెళ్ళినటువంటి బౌద్ధ భిక్కులు దానికి అంగీకరించి ఆ విగ్రహాన్ని దాన్ని అక్కడి నుంచి తీయడానికి ప్రయత్నాలు చేస్తున్న సందర్భంగా దానికి చుట్టూ అప్పుడు పెద్ద క్రేన్స్ లేవు కాబట్టి దాని చుట్టూ ఏం చేశారంటే తాళ్ళు కట్టారనమాట. తాళ్ళు కట్టి బాగా లేపి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. అటువంటి సందర్భంలో ఏమైందంటే వర్షం అనేది ప్రారంభమైంది. ఈ హడావిడిలో ఆ ఒక చెయ్యి కొంత పక్కకి ఒరిగినట్టుగా అనిపించింది. వెంటనే తార్పులను కట్టి ఆ విగ్రహాన్ని ఎలా ఉంచారు. రాత్రి వేళలో ఆ ప్రధాన బౌద్ధ భిక్షువుకి చాలా బాధ అనిపించి వచ్చి తార్పులను విప్పించి చూశారు. చాలా ఆశ్చర్యం ఏమంటే ఆయన టార్చ్లెస్ వేచి చూడగా ఎక్కడైతే పగిలినట్టుగా అనిపించిందో అక్కడి నుంచి ఒక బంగారుపు కాంతి బయటకు రావటం మొదలైంది. దాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించిన బౌద్ధ భిక్షు ఏమనుకున్నాడంటే దీంట్లో ఏదో దాగి ఉందన్నటువంటి భావాన్ని కలిగి మొత్తం పైనటువంటి ఆ మట్టిని అంతటిని కూడా తొలగింపు చేసిన తర్వాత బంగారపు బుద్ధుడు ఆయన కళ్ళ ముందు దర్శనమయ్యాడు. అంటే ఈ రోజున చాలా సాదాగా కనిపించే విగ్రహం ఈ రోజున చాలా గొప్ప పరిరక్షణలో ఉంది. ఇప్పుడు ఇటువంటి గొప్ప టెంపుల్ అక్కడ కట్టిన తర్వాత ఆ టెంపుల్లో ఈ విగ్రహాన్ని వారు పెట్టడం జరిగింది. ఈ విజిట్ వల్ల నాకు అనిపించింది ఏమంటే బుద్ధుడు మన ప్రపంచానికి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చాడు. 400 సంవత్సరాలు ఈ బౌద్ధ విగ్రహం బంగారపు బుద్ధుడు మట్టిలో అలాగ కూరుకుపోయాడు. అదేవిధంగా ఈ దేశంలో పుట్టినటువంటి బౌద్ధం ఈ దేశం నుంచి పారత్రోలబడ్డది. మరి ఈ దేశంలో మిగిలినటువంటి ఆ బౌద్ధంలో ఉన్నటువంటి చాలా ప్రధానమైన అంశాలన్నీ కూడా మనకు అందుబాటులో లేకుండా పోయాయి. కాబట్టి బౌద్ధాన్ని మళ్ళా మనం అధ్యయనం చేయవలసిన అవసరం ఏర్పడ్డదన్న విషయాన్ని గమనించిన తర్వాత నేను బౌద్ధాన్ని అధ్యయనం చేస్తుండగా ఈ బౌద్ధాన్ని అధ్యయనం చేస్తున్న సందర్భంలో నాకు అనిపించింది ఏమంటే ఒక టెక్నాలజీ అంటే ఏమిటి హ్యూమన్ టెక్నాలజీ, కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ అంటాం. ఈ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ లో బౌద్ధాన్ని మనం తిరిగి మళ్ళీ చూడగలిగినట్లయితే బౌద్ధంలో చాలా అత్యద్భుతమైనటువంటి అమోఘమైన రత్నాలు కనిపిస్తాయి. నిజానికి ఏమంటే ఈ రోజు కనిపిస్తున్నటువంటి వ్యక్తిత్వ వికాస నిపుణులందరికన్నా కూడా చాలా ఉన్నతంగా చాలా ఎక్కువగా వ్యక్తి ఎదగడానికి సమాజం ఎదగడానికి సహకరించినటువంటి మహనీయుడు గౌతమ బుద్ధుడు. ఆయన సందేశం అనే దాన్ని ఆయన ఇచ్చినటువంటి మార్గాన్ని ముఖ్యంగా అష్టాంగ మార్గాన్ని మనం పరిశీలించినట్లయితే మన జీవితాన్ని కూడా సుసంపన్నం చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని నేను గమనించాను. కవి అండ్ బుద్ధ వీళ్ళిద్దరు కూడా నాకు చాలా ఇష్టమైన వ్యక్తులు కాబట్టి స్టీఫెన్ కవి ఏం చెప్తాడంటే మనిషి పుట్టినప్పుడు అందరి మీద ఆధారపడేటువంటి స్థితిలో ఉంటాడు. అతడు స్వయం కృషితో ఇండిపెండెంట్గా ఎదుగుతాడు. ఇండిపెండెంట్గా ఎదిగే వ్యక్తి ఇంకా సమాజంలో ఒక ఎఫెక్టివ్ పర్సన్గా మారాలంటే ఇంటర్ డిపెండెంట్గా మారాలి. దానికి షార్పనింగ్ ద సా అనేటువంటి ఒక అంశాన్ని జోడించి ఈ 7 హ్యాబిట్స్ అనే వాటిని తయారు చేశారు. దీన్ని మనం పరిశీలిస్తే బుద్ధుడు మనకి ఇచ్చినటువంటి అష్టాంగ మార్గంలో ప్రజ్ఞ, శీల, సమాధి అనే 3 అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ 3 అంశాలు కూడా స్టీఫెన్ కవి చెప్పినటువంటి వాటికి సమంగా సరిపోతాయి. కారణం ఏమంటే ప్రజ్ఞ అనే దాంట్లో 2 అంశాలు ఉంటాయి, శీల అనే దాంట్లో 3 అంశాలు, సమాధిలో 3 అంశాలు. ఈ 8ని కూడా కలిపినట్లయితే స్టీఫెన్ కవి ఏం చెప్పారో అది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. కవి చెప్పిన మరొక అంశం ఏమంటే మనం ఒక ట్రస్ట్ వర్ది లీడర్గా ఎదగాలంటే కావాల్సినటువంటి అంశాలు చెప్తారు. కాంపిటెన్స్ అని క్యారెక్టర్ ఉండాలి అని. ఈ కాంపిటెన్స్ అని క్యారెక్టర్ అనే అంశాన్ని మనం పరిశీలించినట్లయితే బుద్ధుడు చెప్పినటువంటి ప్రజ్ఞాశీల ఈ 2 కూడా కాంపిటెన్స్ కి క్యారెక్టర్ కి చాలా దగ్గరగా ఉండే అంశాలు. నాకు చాలా ఎక్కువగా ప్రభావితమైనటువంటి మరొక అంశం ఏమంటే స్టీఫెన్ కవి చెప్పింది మనిషికి ఉండే విలువల గురించి, మనిషికి ఉండేటువంటి సూత్రాల గురించి. అంటే ఈ సూత్రాలు అనేవి మామూలు సూత్రాలు కాదు, ప్రాకృతిక సూత్రాలు, ప్రకృతి నుంచి మనిషి గమనించిన సూత్రాలు. సాధారణంగా మన విలువల నుంచి మనం ప్రపంచాన్ని చూస్తాం.
అలా చూసినప్పుడు మనకేమనిపిస్తుందంటే, నేను చూస్తుంటే చాలా గొప్పది అనిపిస్తుంటుంది. ఈ విలువలు అనేవి సోషల్ నార్మ్స్ ద్వారా, పర్సనల్ గా మనం ఏర్పాటు చేసిన వాటి ద్వారా, ఉద్వేగాల ద్వారా, సబ్జెక్టివ్ గా, ఆర్గ్యుబుల్ గా ఈ విలువలనే ఉంటాయి. కానీ ప్రిన్సిపల్స్ అనేవి, అంటే ప్రాకృతిక సిద్ధాంతాలు అనేవి నేచురల్ గా ఉంటాయి, యూనివర్సల్ గా ఉంటాయి, ఫ్యాక్చువల్ గా ఉంటాయి, ఆబ్జెక్టివ్ గా ఉంటాయి. అవన్నీ కూడా సెల్ఫ్ ఎవిడెంట్. అందువల్ల ఆయన మూడు మాటలు చెప్పారు. ఏమన్నారంటే, అవర్ బిహేవియర్ డిపెండ్స్ ఆన్ వాల్యూస్. మన ప్రవర్తన అనేది విలువల మీద ఆధారపడి ఉంటుంది, కానీ దాని ఫలితాలు అనేవి సిద్ధాంతాల మీద ఉంటాయి, సూత్రాల మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి విలువలనే వాటిని సిద్ధాంతాలతో అనుసంధానం చేసుకున్నప్పుడు మాత్రమే నిజమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని స్టీఫెన్ కవి చెప్పారు. ఇదే అంశాన్ని గౌతమ్ బుద్ధుడు ఎంత అందంగా చెప్పారంటే, ఆయన ప్రతీత్య సముత్పాదం అనేటువంటి ఒక గొప్ప అంశాన్ని తీసుకొచ్చారు. అంటే అర్థం ఏమంటే, ప్రతిదీ కూడా మరొక దాని మీద ఆధారపడి ఉంటుందని, అనిత్య, అనాత్మ, దుఃఖ, ప్రజ్ఞాపారమిత, ఇవన్నీ కూడా చాలా పెద్ద కాన్సెప్ట్స్. ఇవన్నీ కూడా వీటన్నిటిని కూడా మనం పరిశీలించినప్పుడు మనకు తెలిసి వచ్చేది ఏమంటే, గౌతమ బుద్ధుడు ప్రాకృతిక సూత్రాలను ఆధారంగా చేసుకునే జీవితాన్ని నడిపించుకోవాలని చెప్పారు. అందుకనే వారు చెప్పినటువంటి పారమితులు అనేవి ఏవైతే ఉన్నాయో, శీల, దాన, ఉపేక్ష, నెకామ, వీర్య, కంటి, సుఖ, అధిథాన, కరుణ, మైత్రి, ఇవన్నీ కూడా ప్రాకృతిక సూత్రాల ఆధారంగా ఉండే అంశాలే. కాబట్టి ప్రాకృతిక సూత్రాల ఆధారంగా ఉండేవి మనిషి జీవితానికి ఆలంబనంగా ఉన్నట్లయితే, ఆ మనిషి చాలా సుఖవంతంగా ఉండడానికి, సౌఖ్యంగా ఉండడానికి, ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. కాబట్టి గౌతమ బుద్ధుడిని మనం ఏమంటామంటే తథాగతుడు అంటాం. తథాగతుడు అంటే ప్రాకృతిక సూత్రాల ఆధారంగా నడిచిన వాడిని అర్థం. కాబట్టి మనిషి ఎలా ఉండాలి అన్న దానికి ఆయన ఒక నమూనాగా మన ముందు నిలిచారు. కాబట్టి ఆ గౌతమ బుద్ధుడు చూపించిన మార్గం వ్యక్తిత్వ వికాసానికి అత్యుత్తమ మార్గంగా నాకు అనిపించింది. స్టీఫెన్ ఆర్కవి తన భావాలనే వాటిని ఈ విధంగా ఒక 7 భావాలనే వాటిని మనకు తెలియజేస్తారు. అంటే డిపెండెంట్ స్టేట్ నుంచి ఇండిపెండెంట్ స్టేట్కి వెళ్ళాలంటే ప్రైవేట్ విక్టరీ కావాలి, ఇండిపెండెంట్ స్టేట్ నుంచి ఇంటర్ డిపెండెన్స్ వెళ్ళాలంటే పబ్లిక్ విక్టరీ కావాలి. అది అనునిత్యం కూడా మనం దాన్ని ఆ షార్పన్ చేసుకుంటూ ఉండాలంటే దాన్ని అభ్యాసం చేస్తూ ఉండాలని చెప్పారు. దాని తర్వాత 8th హ్యాబిట్ అనే దాన్ని తీసుకొచ్చిన తర్వాత దాన్ని కూడా ఇదే విధంగా ఒక చట్టంలో మనకు చూపించారు. గౌతమ బుద్ధుడు కూడా తన అష్టాంగ మార్గమైన దాన్ని 8 భాగాలలో, అంటే మనకి ధర్మచక్ర పరివర్తన అని మనం అంటున్నాం కదా, ఆ చక్ర అనే దాన్ని ఆయన చాలా అద్భుతంగా చూపించారు. దీన్ని మనం తెలుగులో చూసినట్లయితే ఈ విధంగా ఈ 8 అంశాలు అనేవి మనకు కనిపిస్తాయి. అంటే మొదటిది సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్ప. ఈ రెండు కూడా ప్రజ్ఞకు సంబంధించిన అంశాలు. ఇక సమ్యక్ వచనం, సమ్యక్ కర్మ, సమ్యక్ జీవనం అనేటువంటిది శీలానికి సంబంధించిన అంశాలు. సమ్యక్ యత్నం, సమ్యక్ అవధానం, సమ్యక్ ధ్యానం, ఈ మూడు కూడా సమాధికి సంబంధించిన అంశాలు. వీటన్నిటిని కూడా మనం పరిశీలించేటప్పుడు నాకు అనిపించేది ఏమంటే, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ బుద్ధిజం. బుద్ధిజం పైన నాకున్నటువంటి అవగాహన ఏమంటే, హ్యాపీ బీయింగ్ అండ్ హెల్దీ సొసైటీ. ఆనందకరమైనటువంటి జీవి అంటే ఇక్కడ మనిషి ఒక్కడే కాదు, ఎవరైనా సరే ఆనందంగా ఉండాలని బుద్ధుడు కోరుకున్నాడు. అలాగే ఆరోగ్యకరమైన సమాజం ఉండాలని చెప్పారు ఆయన. కాబట్టి బుద్ధుడిని వైసర్జ్య గురువు అని పిలుస్తారు. అంటే అర్థం ఏమంటే, ఈజ్ అ గ్రేట్ డాక్టర్. ఒక వైద్యుడు ఏ విధంగా అయితే సమాజంలో ఉన్నటువంటి ఈ రోగాలనే వాటిని గమనించి సరైన మందులు ఇస్తారు, అదే విధంగా వ్యక్తికి ఉండేటువంటి రోగాల కన్నా సమాజానికి ఉండే రోగాలనే వాటిని కూడా పరిశీలించి ఒక ఆనందకర జీవితాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి గౌతమ బుద్ధుడిని వైసర్జ్య గురు అని పిలుస్తారు. అది ఎంతో సముచితమైన అంశం. మరొక అంశం ఏమంటే, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ బుద్ధిజం. నేను ఇప్పుడే మీకు చెప్పినటువంటిది ఏమంటే, హ్యాపీ బీయింగ్ అండ్ హెల్దీ సొసైటీ అని చెప్పానే. ఈ మాటని వాల్పోల శ్రీ రాహుల్ అనేటువంటి గొప్ప తేరోవాది ఆయన చెప్పింది ఏమంటే, వాట్ ద బుద్ధ టాట్ అనేటువంటి పుస్తకంలో వారు ఏం చెప్పారంటే, ద బుద్ధిస్ట్ ఎథికల్ అండ్ మోరల్ కాండక్ట్ ఎయిమ్స్ అట్ ప్రమోటింగ్ ఏ హ్యాపీ అండ్ హార్మోనియస్ లైఫ్ బోత్ ఫర్ ద ఇండివిజువల్ అండ్ ఫర్ ద సొసైటీ. కాబట్టి వ్యక్తికి సమాజానికి సంబంధించి చాలా అద్భుతమైనటువంటి జీవన విధానం అనేది దీంట్లో ఉందన్న అంశాన్ని వాల్పోలా చెప్పారు. నాకు చాలా ఆనందమైంది. ఎందుకంటే ఇది నేను ఇండిపెండెంట్ గా ఏర్పాటు చేసుకున్న అభిప్రాయం. ఇదే అభిప్రాయాన్ని చాలా ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాల్పోల రాహుల్ చెప్పడం అనేటువంటిది చాలా ఆనందకరమైన అంశం.
మరొక విషయం ఏమంటే ద క్వశ్చన్ ఈజ్ హౌ టు బ్రింగ్ బుద్ధ టు ద పీపుల్. మనందరికీ కూడా సైకాలజీలో సిగ్మండ్ ఫ్రాయిడ్ గురించి తెలుసు. సిగ్మండ్ ఫ్రాయిడ్ అర్థం చేసుకున్న వాళ్ళు చాలా కొద్ది మంది మాత్రమే. అయితే సిగ్మండ్ ఫ్రాయిడ్ ని జనాల్లోకి తీసుకురావాలి, ప్రజల్లోకి తీసుకురావాలంటే ఏం చేయాలనే ఉద్దేశంతో ఆ ఒక ఆయన పరిశోధకుడు చెప్పిన మాట ఏమంటే వీ హ్యావ్ టు బ్రింగ్ సిగ్మండ్ ఫ్రాయిడ్ అవుట్ ఆఫ్ హిస్ కోచ్ అంటాడు. అలాగే గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి ఈ సిద్ధాంతం అనే దాన్ని చాలా మంది ప్రవచిస్తున్నారు. కానీ సామాన్య ప్రజలన్న వాళ్ళకి అందరికీ అందుబాటులోకి తీసుకురావటం ఎలా అనేటువంటిది చాలా ముఖ్యమైన అంశం. సో దర్ ఈస్ ఎవరీ నీడ్ టు సూట్ బుద్ధిజం టు టుడేస్ నీడ్స్. ఈనాటి అవసరాలకు తగ్గట్టుగా బౌద్ధం అనే దాన్ని మనము ప్రజలలో తీసుకెళ్ళటం అనేటువంటిది చాలా ముఖ్యం. దానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ద టెర్మినాలజీ అంటే ఈ భావజాలం అనే దాన్ని ఏ విధంగా తీసుకురావాలి, లాంగ్వేజ్ ఇస్ ఎ వెరీ వెరీ గ్రేట్ హర్డిల్ అనమాట. కారణం ఏమంటే ఈనాటి ఈ ప్రవచనాలలో అంటే బౌద్ధం గురించి చెప్పేటువంటి వాళ్ళల్లో భాష ఇంకా పాళీ భాషలోనే ఉండడం, తర్వాత కొంత కఠినమైనటువంటి పదజాలాన్ని వాడడం మూలంగా అయితే ప్రజలకు ఇంకా చేరువ కావటం లేదో అనిపిస్తుంది. కారణం ఏమంటే బౌద్ధంలో ఉండేటువంటి పదజాలం అనే దాన్ని ట్రాన్స్లేట్ చేయడం అంత తేలికైన విషయం కాదు. కారణం ఏమంటే దుఃఖ అనే మాట ఉంది. ఈ దుఃఖ అనే మాటని సఫరింగ్ అని చాలా మంది అనుకుంటారు, కానీ ఈ దుఃఖ అనే దాన్ని 3 layers లో చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎంత లోతైన భావన కలిగినటువంటి అది అంశం. అలాగే మనకి ధ్యాన అనే మాట చాలా మంది మెడిటేషన్ అనే మాటతో చూస్తారు, కానీ దానిని భావన అని పిలుస్తారు. భావన అంటే అర్థం ఏమంటే కల్టివేషన్ ఆఫ్ మైండ్. అంటే ఎంతంత లోతైనటువంటి ఈ భావాలు ఏవైతే ఉన్నాయో ఈ భావాలను చాలా తేలికగా చెప్పడం అనేటువంటిది అంత తేలికైన అంశం కాదు. అయినప్పటికీ కూడా ఏమంటే దీనిని మనం ప్రజలకు చేరువ చేయడానికి ప్రయత్నం చేయాలి. సో సిమిలర్లీ వాట్ ఈస్ సమ్యక్ అనే మాట అంటే చాలా మంది నేను అడిగాను, సమ్యక్ అనే మాట ఎందుకు వాడారు? బుద్ధుడు ప్రతి మాటను కూడా ఆచితూచి వాడతారు కదా, మరి సమ్యక్ అనే మాట ప్రతి మాట సమ్యక్ దృష్టి అంటారు, సమ్యక్ సంకల్ప అంటారు, సమ్యక్ వచనం అంటారు, సమ్యక్ కర్మ అంటారు. ఈ సమ్యక్ అనే మాటను మాట మాటకి కూడా ప్రతిదానికి ఎందుకు ఆయన తీసుకొచ్చారు? సమ్యక్ అంటే కేవలం రైట్ అని అర్థమా, సరైన అని అర్థంలో వస్తుందా? కాదు. సమ్యక్ అనే మాటను చాలా లోతుగా పరిశీలించినట్లయితే దాని అర్థం సంపూర్ణమైన, కంప్లీట్ అనే అర్థంలో వారు వాడినట్టుగా నాకు అనిపిస్తుంది. కంప్లీట్ అనే మాటకు అర్థం ఏమంటే వ్యక్తికి వ్యవస్థకు కూడా సంబంధించిన అంశం. ఇక్కడ వ్యవస్థ అనేటప్పుడు సంఘానికి సంబంధించింది కాబట్టి వ్యక్తి ఎదగాలి, సంఘం కూడా ఎదగాలనేటువంటి భావన కలిగినటువంటి గౌతమ బుద్ధులు ఆయన ఈ సమ్యక్ అనే మాటని సంఘపరంగాను ఇక మిగతా ప్రతి అంగాన్ని కూడా వ్యక్తిపరంగా వాడినట్టుగా నాకు అనిపిస్తుంది. దానిని అనుసరించి నేను దీన్ని చూడటం నేను మీ ముందు దీన్ని ప్రజెంట్ చేస్తున్నాను. ముందుగా మనం చెప్పుకోదగ్గ అంశం ఏమంటే సమ్యక్ దృష్టి. సమ్యక్ దృష్టి అనేది వాస్తవ దృక్పథం. అంటే అర్థం ఏమంటే ఉన్నదానిని ఉన్నట్టుగా చూసేదాన్ని మనం దృష్టి అంటాం. మరి సమ్యక్ అనే మాట ఎందుకు వాడారు వారు? అందువల్ల ఇక్కడ చూడాల్సినటువంటిది ఏంటంటే ఉన్నదాన్ని మనం ఉన్నట్టుగా మనం చూస్తున్నామా? వి సీ ద వరల్డ్ నాట్ ద వే ఇట్ ఈస్ బట్ ద వే వి ఆర్ అని అంటారు. అంటే చాలా పెద్ద కథ అనుకోండి. అంటే ప్రపంచాన్ని మనం చూస్తే అనుకుంటామంటే ఇదే ప్రపంచం అనుకుంటున్నాం, కానీ ప్రపంచం ఇలా ఉంటుందని మనం అనుకున్న దాన్ని మనం చూస్తాం, కానీ వాస్తవాన్ని యథార్థంగా ఉండదాన్ని మనం చూడలేకపోతున్నాము అన్నటువంటిది ఈ సమ్యక్ దృష్టిలో ఉన్నటువంటి అంశం. అలా ఎందుకు చూడలేకపోతున్నాము? ఈనాటి ఎన్ఎల్పి, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్, రిచర్డ్ బ్యాండ్లర్ ఇటువంటి వాళ్ళందరూ కూడా దీనిపైన గొప్ప పరిశోధన చేసిన తర్వాత వారు చెప్పింది ఏమంటే మనం చూసేటువంటి ఏ అంశం అయినప్పుడు కూడా ఇది ఫిల్టరింగ్ జరుగుతూ ఉంటుంది. ఈ ఫిల్టరింగ్ జరిగేటప్పుడు మనకున్నట్టు పంచేంద్రియాల ద్వారా వెళ్ళేటువంటి ఈ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో ఈ నాలెడ్జ్ అనేటువంటిది ఇక్కడికి వెళ్ళేసరికి ఫిల్టరింగ్ జరుగుతూ ఉంటుంది. అంటే అర్థం ఏంటి? వడబోత జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ వడబోత జరిగేటప్పుడు మనం గ్రహించేది ఇక్కడ మనం స్టోర్ చేసుకున్న దానికి చాలా అంతరం కనిపిస్తుంటుంది. ఈ అంతరం అనేది ఎందుకు జరుగుతుంటుంది అంటే 4 ప్రధానమైన కారణాలు కనిపిస్తాయి. ఒకటేమంటే ఉన్నదానిని మనం డిలీట్ చేసేస్తాం. అంటే మనం చూసిన దాన్ని దాదాపుగా 90% కూడా అది వడబోతుకు వెళ్ళిపోతుంది, డిలీట్ అయిపోతుంది. కొన్ని ఉన్నదాన్ని అలాగుంటుందంటే డిస్టార్షన్కి గురవుతుంటుంది. ఎందుకంటే మన చూపు నుంచి డిస్టార్షన్ వస్తుంది.
ఆ తర్వాత దాన్ని మనం జనరలైజ్ చేస్తాం, ఇది ఇంతే అనేటువంటి భావనకు వస్తాము. దాన్ని ప్రోగ్రామింగ్ లో పెట్టుకుంటాం కాబట్టి దాన్ని మనం ఏం చేస్తామంటే ఇదే వాస్తవం అనేటువంటి భావనలో ఉంటాం. ఫైనల్ గా ఏమవుతుందంటే ఈ నాలెడ్జ్ అంతా కూడా ఇక్కడ ఫిల్టరింగ్ అయిన తర్వాత ఒక మ్యాప్ అనేటువంటిది ఇక్కడ ఏర్పడుతుంది అనమాట. ఈ మ్యాపే మనకి మనం నడవటానికి, మనం ముందుకు వెళ్ళటానికి అది కారణం అవుతుంటుంది. కాబట్టి ఈ మ్యాప్ నుంచి మనం చూస్తాం ఇదే నిజమైనటువంటి అంశమని మనం భావిస్తాం. దాని మూలంగా వాస్తవం అనే దాన్ని వాస్తవంగా మనం చూడం. మరి వాస్తవమైన దాన్ని వాస్తవంగా చూడాలంటే ఏం కావాల్సి వస్తుంది? గౌతమ బుద్ధుడు శాస్త్రీయమైన ఒక దృక్పథాన్ని కలిగిన వాడు కాబట్టి శాస్త్ర దృష్టి అనేటువంటిది చాలా ముఖ్యంగా ఉండాలని చెప్పారు. మరి సమ్యక్ దృష్టి కావాలంటే ఏం కావాల్సి వస్తుంది? ఫస్ట్ ఏమంటే అబ్జర్వేషన్. కేవలం చూడటం కాదు, పరిశీలనాత్మకంగా చూడాలి. తర్వాత ఎంక్వైరీ, దాన్ని లోపలిగా లోతు కంటే కూడా దాన్ని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసుకుంటూ ఆ జ్ఞానం అనేది దాన్ని తీసుకురావాలి. హైపోథెటికల్ గా అంటే ఊహను కూడా దానికి జోడించి దానిని పరిశోధనకు పెట్టాలి, ఎక్స్పెరిమెంట్ పెట్టాలి. అంటే ఒక సైన్స్ లో ఏ విధంగా అయితే మనం చేస్తామో అలా చేసినప్పుడు మాత్రమే వాస్తవం అన్నది వాస్తవంగా ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడడానికి అవకాశం ఏర్పడుతుంది అని మనకి అర్థమవుతుంది. మరి అందరికీ కూడా సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ చేయాలి, సైంటిఫిక్ నాలెడ్జ్ ఉండాలంటే సాధ్యమవుతుందా? కాదు. కాబట్టి ఎన్ఎల్పిలో ఒక చాలా గొప్ప సపోజిషన్ అంటారు దీన్ని, మై మ్యాప్ ఈస్ నాట్ ద టెరిటరీ. అంటే నేను అనుకున్నటువంటిది నిజం కాకపోవచ్చును, మనం చూసేది ప్రతిది కూడా యథార్థం కాకపోవచ్చును. కాబట్టి మై మ్యాప్ ఈస్ నాట్ ద టెరిటరీ అనేటువంటి ఒక హ్యూమిలిటీ, ఆ హ్యూమిలిటీ ఎవరికైతే ఉంటుందో ఆ వ్యక్తి మాత్రమే వాస్తవం అనే దాన్ని వాస్తవంగా చూడటానికి అవకాశం ఉంటుంది. ఆ హ్యూమిలిటీ, నమ్రత లేనటువంటి వ్యక్తి ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడలేదు. అంటే మనకున్నట్టు అహాల కానీ, మనకున్నటువంటి గర్వం కానీ ఇవన్నీ కూడా ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడనివ్వవు. కాబట్టి ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏమంటే మై మ్యాప్ ఇస్ నాట్ ద టెరిటరీ, నేను చూసేదంతా కూడా వాస్తవం కాకపోవచ్చు అనేటువంటి నమ్రతాభావం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే వాస్తవ దృష్టి, సమ్యక్ దృష్టి రావడానికి అవకాశం ఉంటుంది. రెండో అంశం ఏమంటే గౌతమ్ బుద్ధుడు చెప్పినటువంటిది సమ్యక్ సంకల్ప. సరైన జీవిత లక్ష్యం కావాలి. సంకల్పం అంటే లక్ష్యం ఒకటే కాదు, దానికి చాలా అర్థాలు ఉన్నప్పుడు కూడా మనకి చాలా తేలికగా అర్థం కావడానికి రైట్ ఎయిమ్ అనే దాన్ని మనం తీసుకోవచ్చు. ఉదాహరణకి ఏమంటే ఇక్కడ స్టట్గార్డ్ అనేటువంటి ప్రాంతంలో ఒక 400 మంది దిళ్లతో కొట్టుకుంటూ ప్రపంచ రికార్డు క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశారు. అంటే దిండ్లు చింపడం, దిండ్లతో కొట్టుకోవడం, గోళ్లు పెంచడం, లేకపోతే మనకి ఈ ట్యూబ్స్ అనే వాటిని తినడం, గ్లాసులు పగలగొట్టడం, ఇటువంటి చేసి వీళ్ళు ఏమనుకుంటారంటే మేము ఏదో ప్రపంచ రికార్డులు క్రియేట్ చేస్తున్నాం అనే భావంతో ఉంటారు. కానీ ఇది సరైనదేనా, సరైన లక్ష్యమేనా, జీవితానికి సరైన గమ్యమేనా అన్న విషయాన్ని చాలా మంది చూడరు, కాలాన్ని చాలా వ్యర్థంగా గడుపుకుంటారు. కాబట్టి ఏమంటే బుద్ధుడు చెప్పినటువంటిది ఏమంటే జీవితానికి లక్ష్యం కావాలి, ఒక ఎయిమ్ కావాలి. ఆ ఎయిమ్ ఎలాగుండాలి? దీని జిగ్జిగ్లార్ నాకు ఒక వన్ ఆఫ్ మై మెంటార్స్ ఆయన చెప్పింది ఏమంటే యూ కెన్ గెట్ ఎవ్రీథింగ్ ఇన్ ద లైఫ్ యూ వాంట్ ఇఫ్ యూ హెల్ప్ ఎనఫ్ అదర్ పీపుల్ గెట్ వాట్ దే వాంట్. అంటే ఇతరులకు సహాయం చేస్తూ మన లక్ష్యం, మన ఏర్పాటు చేసుకున్న లక్ష్యం అనేటువంటిది ఇతరులకు సహకరించి వారికి కూడా తోడ్పాటు అందించగలిగినట్లయితే అదే గొప్ప లక్ష్యం అని ఆయన చెప్పాడు. బుద్ధుడి భావన కూడా అదే. కారణం ఏమంటే ఇక్కడ 2 ways ఆయన చెప్పేది ఏమంటే లక్ష్యం అనేటువంటిది, సంకల్పం అనేటువంటిది స్వకీయంగా ఉంటుంది, సమ్యక్ సంకల్పం అనేటువంటిది పరహితంగా ఉంటుంది. కాబట్టి పరహితాన్ని కోరి మన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోగలిగితే అది గొప్ప లక్ష్యంగా ఉంటుంది. ఉదాహరణకి ఏమంటే ఒక వ్యక్తి డాక్టర్ కావాలనుకుంటాడు. డాక్టర్ ఎందుకు కావాలనుకుంటున్నాడు? ధన సంపాదన కోసమా, లేక ఇతరులకు సేవ చేయడానికా? ఇతరులకు సేవ చేయడం ద్వారా తాను ఆనందం పొందగలగటం అది గొప్ప లక్ష్యంగా మనం భావించవచ్చు. ఇక మూడో అంశం ఏమంటే, అంటే కాలం తక్కువ కాబట్టి నేను కొంత వేగంగానే చెప్తున్నాను దీన్ని. మూడో అంశం ఏమంటే సమ్యక్ వచనం, అంటే చక్కని భావ వ్యక్తీకరణ, రైట్ స్పీచ్. ఇది ఎందుకు కావాల్సి ఉంటుంది? మెహరబిన్ అన్నటువంటి ఒక వ్యక్తి ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద గొప్ప పరిశోధన చేశాడు. పరిశోధన చేసి ఆయన చెప్పింది ఏమంటే మన భావాలు అనే వాటిని కేవలం 7% మాటలలో చెప్పగలుగుతాం. అంటే మన మాటలు చెప్పేదంతా కూడా 7% మాత్రమే. 38% అంతా కూడా మన టొనాలిటీ ద్వారా ఉంటుంది. మనం చెప్పే గొంతు, ఆ గొంతు విన్యాసాలలో ఆ భావన దాగి ఉంటుంది.
55% మన శరీర భాషలో ఉంటుందని చెప్పారు. దీన్ని మనం కాస్త లోతుగా పరిశీలించినట్లయితే గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి ఈ వచనం అనేటువంటిది మాటలలో ఉంటుంది, టొనాలిటీలో ఉంటుంది, బాడీ లాంగ్వేజ్ లో ఉంటుంది. అన్నిటికన్నా చాలా మిన్నగా ఏమంటే సైలెన్స్. అంటే మనము వినడం ద్వారా కూడా ఒక వ్యక్తికి మన భావాలనే వాటిని కమ్యూనికేట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఇది వచనం అనేటువంటిది. మరి సమ్యక్ వచనం అంటే ఏమిటి? గౌతమ బుద్ధుడు 2 అంశాలు చెప్పారు. ఏమంటే ఒకటి డూస్ అండ్ రెండవది డోంట్స్. ఈ డోంట్స్ అన్న దాన్ని చూసినట్లయితే ఆయన చెప్పినటువంటిది ఏమంటే అబద్ధాలు ఆడకూడదని, బ్యాక్ బైటింగ్ చేయకూడదని, అబ్యూజివ్ లాంగ్వేజ్, ఇతరులను ఆ దూషించేటువంటి భాష ఉండకూడదని, గాసిప్లు ఉండకూడదని, అవి లేకుండా ఏం కావాల్సి ఉంటుంది? సత్యాన్నే పలకాలని, మనం మాట్లాడే ప్రతి మాటలో కూడా ఒక అర్థవంతమైనటువంటి భావం ఉండాలని, అది అందరికీ ఉపయోగకరంగా ఉండాలని, ఇవన్నీ కూడా మనం చేయలేనప్పుడు నోబెల్ సైలెన్స్ పాటించాలని ఆయన ఈ సమ్యక్ వచనం అనే దాన్ని మనకు తెలియజేస్తున్నారు. వచనంలో మళ్ళా సమ్యక్ వచనం అనేటువంటిది చాలా ముఖ్యమైన భావంగా వారు చెప్పారన్నమాట. ఓకే. తర్వాత 5వ అంశం ఏమంటే 4వది సమ్యక్ కర్మ, సత్ప్రవర్తన అని మనం పిలుస్తాం. ఈ సత్ప్రవర్తన అనే దాన్ని గౌతమ బుద్ధుడు వ్యక్తిగతంగాను, అలాగే మనకి సమాజ పరంగా కూడా ఈ సమ్యక్ కర్మ అనే దాన్ని మనం పరిశీలించవచ్చు. సమ్యక్ కర్మలో ముందుగా చాలా మంది ఏమంటే ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో ఉంటారు. ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో ఉండే వాళ్ళు తమను తాము కించపరుచుకుంటుంటారు. వాళ్ళకి సెల్ఫ్ ఎస్టీమ్ అనేది ఉండదు, ఆత్మవిశ్వాసాలు ఉండవు, ఆత్మ గౌరవం ఉండదు. ఆ విధంగా ఏమంటే సెల్ఫ్ లవ్, తనను తాను ప్రేమించుకునే తత్వం కూడా ఉండదు. కాబట్టి చాలా మంది ఏమంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లో సమాజం మన పైన విధించినటువంటి ఆ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనల మూలంగా ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేటువంటిది దిగువ వర్గాల్లో చాలా ఎక్కువగా ఉంది. మరి దీన్ని పోగొట్టుకోవాలంటే సరైన కర్మల కోసం వెళ్ళాలని చెప్పారు. వారు కుశల కర్మలు, అకుశల కర్మలు అనే అంశాన్ని చెప్పడం చాలా అద్భుతమైన అంశం. మనం ఆధునిక భావజాలంతో పరిశీలించేటప్పుడు ఎటికెట్ అండ్ మేనర్స్ అని మనం ఏదంటున్నామో, ఇతరుల పట్ల మనం చూపించాల్సినటువంటి ఆ మర్యాద మన్నన అనేటువంటిది చాలా ముఖ్యమైన అంశము. అంతే వారు గౌతమ బుద్ధుడు చెప్పిన పంచశీల అనేటువంటిది మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలో తెలియచేస్తుంది. అన్నిటికన్నా చాలా ముఖ్యంగా సిగ్గల సుత్త అనే దాంట్లో ఒక సోషల్ బిహేవియర్ అంటే ఏమిటి? తన గురువు పట్ల, తల్లిదండ్రుల పట్ల, భార్య పట్ల, మిత్రుల పట్ల, సేవకుల పట్ల ఏ విధమైన ప్రవర్తన కలిగి ఉండాలో చాలా అద్భుతంగా చెప్పారు. కానీ చాలా మంది ఏమనుకుంటారంటే గౌతమ బుద్ధుడు కేవలం ఫిలాసఫీ చెప్పాడే తప్పించి మిగతా అంశాలు చెప్పలేదు అనుకుంటారు. కానీ గౌతమ బుద్ధుడు ఎకానమీ అంటే అర్థం ఏమంటే ఆర్థిక పరమైన జీవితం ఏ విధంగా ఉండాలి, అలాగే సామాజిక పరంగా ఉండే జీవితం ఏ విధంగా ఉండాలి, అదే విధంగా రాజకీయ పరమైన ఒక రాజు ఏ విధంగా ప్రవర్తించాలి, ఒక బ్యూరోక్రాట్ ఏ విధంగా ప్రవర్తించాలి, ప్రతి అంశాన్ని కూడా ఆయన పరిశీలించి చెప్పిన విషయాలు ఉన్నాయి. కాబట్టి బౌద్ధం అనేటువంటిది కేవలం ఒక తాత్విక పరమైన అంశంకే కాదు, అది అన్ని జీవితంలో అన్ని పార్శ్యాలను కూడా సృజించేటువంటి గొప్ప అంశం. అందువల్ల రైట్ కాండక్ట్ అనేటువంటిది వ్యక్తికి ఏ విధంగా ఉండాలో, వ్యవస్థకి ఏ విధంగా ఉండాలో ఇక్కడ సమ్యక్ కర్మలో వారు మనకు తెలియచేస్తున్నారు. మరొక అంశం ఏమంటే సమ్యక్ జీవనం. సమ్యక్ జీవనం అంటే ధర్మబద్ధమైన జీవనోపాధి, జీవన విధానం ఏ విధంగా ఉండాలి. ఇక్కడ మీకు 2 వ్యక్తులు చూపిస్తున్నాను. ఒక వ్యక్తి హర్షద్ మెహతా, ఈ తరానికి తెలవకపోవచ్చు కానీ పాత తరాల వారికి తెలుసు. ఇతడు మొత్తం బ్యాంకుల్లో ఉండేటువంటి ధనాన్ని అంతటిని కూడా కొల్లగొట్టి ఈ షేర్ మార్కెట్ అనే దాన్ని హైప్ చేసి చాలా మందికి నష్టాలు కలిగించిన వ్యక్తి. అంటే అతడు జీవనం అంతా కూడా ఇతరులను మోసం చేసి అతడు జీవనాన్ని పోషించుకోవడం జరిగింది. ఆయన ఎలా మరణించారో కూడా చాలా మందికి తెలుసు. కానీ రెండో వ్యక్తి బిల్ గేట్స్. బిల్ గేట్స్ తన స్వశక్తితో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదించి ఆయన మిలిండా గేట్స్ ఫౌండేషన్ ద్వారా కొన్ని కోట్ల మందికి ఆయన జీవనోపాధిని కలిగిస్తున్నారు. ఆయన సమాజ హితాన్ని కోరుతూ అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే సమ్యక్ జీవనం అనే దాన్ని ఏ విధంగా మనం చూడవలసి ఉంటుందంటే, అంటే కేవలం వ్యక్తికి ఉండే విలువలనే వాటికి ప్రాధాన్యత ఇవ్వటం కాకుండా సమాజంలో ఉన్నటువంటి ఆ ప్రాకృతిక సూత్రాలనే వాటిని ఆధారంగా చేసుకొని తాను ధనాన్ని సంపాదించుకుంటూ ఆ ధనాన్ని ప్రజల హితానికి కూడా వెచ్చించినప్పుడు మాత్రమే అది నిజమైనటువంటి జీవన విధానం కాగలుగుతుంది అన్న విషయాన్ని గౌతమ బుద్ధుడు అనేక సందర్భాలలో, అనేక కథల్లో ఆయన చెప్పుకుంటూ వచ్చారు.
ఇక గౌతమ బుద్ధుడు చెప్పిన మరొక గొప్ప అంశం ఏమంటే సమ్యక్ యత్నం. ఈ సమ్యక్ యత్నం అంటే సత్ఫలితాలను ఇచ్చేటువంటి ప్రయత్నం. చాలా మంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రయత్నం చేయడానికి హార్డ్ వర్క్ చేయాలనేటువంటి పెద్దలు పిల్లవాళ్ళని చాలా గట్టిగా మందలిస్తుంటారు. కానీ ఈ ప్రయత్నం చేయాలంటే ఏం కావాల్సి ఉంటుంది అంటే మనిషి లోపల ఒక మోటివేషన్ అనేటువంటి చాలా చాలా ముఖ్యం. ఈ మోటివేషన్ బయట నుంచి చెప్పే దాని వల్ల పెద్ద ప్రయోజనాలు ఉండవు. అది అంతర్గతంగా రావాల్సి వస్తుంది. సాధారణంగా అంటే ఏ మనిషి అయినా ఏ ప్రయత్నం ఏది చేయాలన్నప్పుడు కూడా రెండు ప్రధానమైనటువంటి అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఒక పని చేయాలంటే భయం వల్ల ఒక వ్యక్తి ఈ పని చేస్తాడు. రెండవది ప్రేమతో ఆ పని చేస్తాడు. భయం వల్ల ఎంత పని చేస్తాడంటే భయం అనేటువంటిది పెయిన్ క్రియేట్ చేస్తుంది, బాధను క్రియేట్ చేస్తుంది. ఈ పని చేయకపోతే నాకు తప్పనిసరిగా శిక్ష పడుతుందంటే ఆ పని చేయడానికి అతను ముందుకు వస్తాడు. ఈ పని చేయడం వల్ల నాకు చాలా ఆనందం వస్తుందంటే ఆ పని చేయడానికి అతను ముందుకు వస్తాడు. అంటే ఈ పెయిన్ అండ్ ప్లెషర్ ఈ రెండిట్లో కూడా బందిఖానాగా ఉండే మనిషి ఒక కంఫర్ట్ జోన్కి వెళ్ళిపోతాడు. ఆ కంఫర్ట్ జోన్ లో ఉన్న మనిషి ఎప్పుడు కూడా తాను సౌఖ్యంగా ఉండడానికి ప్రయత్నం సాగిస్తుంటాడు. అంటే ఆ కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిన వాడు ఎదగటం చాలా చాలా కష్టం. మరి ఆ కంఫర్ట్ జోన్ ఏ విధంగా ఉంటుంది? కంఫర్ట్ జోన్ ఎలా ఉంటుందంటే ఒక మనిషి చుట్టూ కూడా ఒక ఒక పర్యావరణలాగా ఆవరించి ఉంటుందన్నమాట. అంటే అర్థం ఏమంటే తన చుట్టూ ఉన్నటువంటి తన కమ్యూనిటీ ఉంటుంది, తన చుట్టూ మరి రిలేటివ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది, చాటింగ్ ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా చాలా ఆనందాన్ని కలిగిస్తుంటాయి. ఇటువంటి ఆనందం అనేటువంటి దాంట్లో మనిషి కూరుకుపోయినట్లయితే అతడు ఎదగలేడు. ఎదగాలి అంటే అర్థం ఏమంటే ఆ మనిషి తప్పనిసరిగా ఒక గోల్ ఓరియంటెడ్ గా ఉండాలి, ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్న వ్యక్తి మాత్రమే తన ఎనర్జీని కానీ తన మనీని కానీ టైం కానీ చాలా అద్భుతంగా వినియోగించగలుగుతాడు. అది నిజమైనటువంటి యత్నం. అటువంటి నిజమైన యత్నం అనే దాన్ని మనం సాధించాలంటే 8 ప్రధానమైన అంశాల మీద దృష్టి పెట్టాలి. సమ్యక్ యత్నం అనేది ఎలా జరగాల్సి ఉంటుందంటే వి మస్ట్ యాక్ట్ ఇండిపెండెంట్లీ, నాట్ ఫ్రమ్ పెయిన్ అండ్ ప్లెజర్. అంటే అర్థం ఏమంటే ఈ పెయిన్ అండ్ ప్లెజర్ అనే వాటిని పక్కన పెట్టి లక్ష్యంతో ఏ మనిషి అయితే ముందుకు స్వతంత్రంగా వెళ్ళగలుగుతాడో అప్పుడు అదే నిజమైనటువంటి ప్రయత్నంగా మనం భావించవచ్చు. రెండో అంశం ఏమంటే యాక్ట్ క్రియేటివ్లీ, నాట్ మెకానికలీ. ఏ పని చేసినప్పుడు కూడా యాంత్రికంగా కాకుండా ఆ పని పట్ల సృజనాత్మక దృక్పథం కలిగినప్పుడు మాత్రమే అతడు ఒక మంచి ప్రయత్నం చేసినట్టుగా మనం చెప్పవచ్చు. మూడో అంశం ఏమంటే కంట్రోల్ టైం, నాట్ కంట్రోల్డ్ బై ఇట్. చాలా మంది కాలానికి బందీగా ఉండిపోతారు. కాలానికి బందీగా ఉండి కాలాన్ని వ్యర్థం చేసుకోవడం కాకుండా కాలం అనే దాన్ని ఒక ఆయుధంగా ఒక ఆసరాగా చేసుకుని తన లక్ష్యమైన దాన్ని నిర్వర్తించుకున్నప్పుడు అది సమ్యకత్వాన్ని పెంచుకుంటుంది. ఇంకా చాలా ముఖ్యమైన అంశం ఏమంటే కంపీట్ విత్ సెల్ఫ్, నాట్ విత్ అదర్స్. చాలా మంది ఇతరులతో పోటీ పడడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఈ పోటీ ప్రపంచంలో ఒకరిని మించాలన్నటువంటి భావన కనిపిస్తుంటుంది. ర్యాట్ రేస్ లో మనం వీఆర్ బికమ్ ఏ ర్యాట్. కానీ కావాల్సినటువంటిది ఏమంటే వీ హ్యావ్ టు కంపీట్ విత్ సెల్ఫ్. ఈ రోజు కన్నా రేపు, రేపటి కన్నా మరొక రోజు మనం మిన్నగా వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. వెర్షన్ 1 అనేటువంటిది టుడే, బట్ వెర్షన్ 2 అనేటువంటిది రేపు, వెర్షన్ 3, వెర్షన్ 4 ఆ విధంగా మనల్ని మనం ఆవిష్కరింప చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే అది సమ్యకత్నంగా చెప్పవచ్చు. సమ్యకత్నంలో 5వ అంశం ఏమంటే వర్క్ ఇన్ సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, నాట్ సర్కిల్ ఆఫ్ కన్సర్న్. చాలా మంది ఏం చేస్తారంటే తమకు ఉన్నటువంటి ఒక బాధ, ఇది ఎలాగ ఈ దేశం ఎలాగుంటే బాగుంటుంది, ఇది ఎలాగుంటే బాగుంటుంది, ఇలాగ సర్కిల్ ఆఫ్ కన్సర్న్ లో ఉంటారు. కానీ తాను ఏమి చేయగలడో దానిపైన దృష్టి పెట్టేటువంటిది ఉండదు. ప్రపంచం బాధ అంతా కూడా తన బాధగా చూస్తాడే కానీ తనలో ఉండేటువంటి ఆ శక్తి అనే దాన్ని వినియోగించడానికి అతడు ప్రయత్నం చేయడు. ఆ విధంగా అతడు వ్యర్థుడిగా మారిపోతున్నాడు. సమ్యక్ యత్నంలో చాలా ముఖ్యమైన అంశం ఏమంటే కన్వర్ట్ ఈవెన్ వీక్నెసెస్ as స్ట్రెంగ్స్, నాట్ ఆల్వేస్ ఫ్రమ్ స్ట్రెంగ్స్. చాలా మంది ఏమనుకుంటారంటే నాకు అంతా వచ్చినప్పుడు మాత్రమే నేను చేస్తానని. కానీ ఒక్కొక్కసారి ఏమంటే మనకున్నటువంటి వీక్నెసెసే మనకి ఆయుధాలుగా కూడా పనికొస్తాయి. దాని మీద దృష్టి పెట్టడం చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలో అందరికీ అన్ని కూడా ఉండవు. ఉన్న వాటిని వినియోగించిన ముందుకు వెళ్ళిన వాడే నిజమైనటువంటి ప్రయత్నం చేసిన వాడిగా చెప్పవచ్చు. నెంబర్ 7 ఏమంటే ప్రిఫర్ డూయింగ్ రైట్ థింగ్స్ రాదర్ దాన్ డూయింగ్ థింగ్స్ రైట్. అంటే ఎంత ప్రపంచంలో ఉన్నటువంటి మేనేజ్మెంట్ గురువుస్ అందరూ కూడా చెప్పేటువంటిది ఏమంటే ఒక మేనేజర్ మనకి లీడర్కి ఉన్నటువంటి తేడా ఏమిటి? ఒక మేనేజర్ అన్నవాడు ఏం చేస్తాడంటే ఈ డస్ థింగ్స్ రైట్,
కానీ ఒక లీడర్ అన్నవాడు ఈ డస్ ద రైట్ థింగ్స్. రెండింటికి చాలా తేడా ఉంది. అంటే సమ్హౌ డూ ఇట్ అంటారు చాలా మంది. మనకి అడ్మినిస్ట్రేషన్ ఏం చెప్తారంటే డూ ఇట్ మ్యాన్ అంటారు అనమాట. కానీ డూ ఇట్ మ్యాన్ అంటే అర్థం ఏంటి? బై హుక్ ఆర్ బై క్రూక్, ఏదో విధంగా పని సాగించాలి. వాళ్ళకి మీన్స్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఎండ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. బట్ లీడర్ ఆల్వేస్ టేక్స్ కేర్ ఆఫ్ ద మీన్స్ అండ్ ఎండ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇదే నిజమైన యత్నంగా మనం భావించవచ్చు. చివరిగా ఏమంటే క్యారీ ద థాట్స్, నాట్ క్యారీడ్ అవే బై ద థాట్స్. ఆలోచనలలో చాలా మంది కూరుకుపోతుంటారు. ఆలోచనలో మనం కూరుకుపోవటం కాకుండా ఆలోచనలు అనే వాటిని మనం సాధనాలుగా చేసుకుని ముందుకు వెళ్ళడం, కొత్త ఆలోచనలు అనే వాటిని తీసుకురావడం. ఆలోచనల పైన బుద్ధుడు చాలా అద్భుతమైన అంశాలు చెప్పాడు. అందువల్ల ఈ ఆలోచన అనేటువంటిది సక్రమమైన ఆలోచనగా ఉన్నప్పుడు మాత్రమే అది సమ్యక్ ఉంటుంది. ఆ విధంగా సమ్యక్ యత్నం చేయాలంటే ఈ విధంగా మనం చూడడం అనేది చాలా ముఖ్యమైన అంశం. ఇక బుద్ధుడు చెప్పినటువంటి దాంట్లో సమ్యక్ అవధానం, ఇది 7వ అంశం. సమ్యక్ అవధానం అనేటప్పుడు సమ్యక్ అవధానం అంటే మంచి అవగాహన, సమ్యక్ సత్యం అని కూడా అంటారు. రైట్ అటెన్షన్ అనే మాట మనం వాడుకుంటాం. అయితే ఈ అటెన్షన్ అనేది ఎక్కడ ఉండాలి? ఈ అటెన్షన్ అనేటువంటిది ఎక్కడ ఉండాలన్న అంశాన్ని విఎం టార్కుంటే చాలా అద్భుతంగా చెప్పారు. ఆయన చెప్పినటువంటిది ఏమంటే వి మస్ట్ కేర్ ఫర్ వాట్, మన శరీరం గురించి మనం శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. దానిని బుద్ధుడు కాయ అని చెప్పారు. మనస్సు రెండవది ఏమంటే మైండ్. మైండ్ అనేటువంటిది బుద్ధుడు పంచేంద్రియాలు అనే వాటికి మరొక అంగాన్ని, ఒక ఇంద్రియాన్ని చేర్చారు. అదే మైండ్ అనేటువంటిది. ఈ మైండ్ అనేటువంటిది మనస్సు అనే దాన్ని మొట్టమొదటిసారిగా చాలా ఎక్కువగా చెప్పిన వ్యక్తి గౌతమ బుద్ధుడు. కాబట్టి సైకాలజీ, ఈ రోజున మన సైకాలజీ, న్యూరో సైన్స్ ఏదంటున్నామో వాటన్నిటికీ కూడా గౌతమ బుద్ధుడు ఆద్యుడిగా మనం చెప్పవచ్చు. కాబట్టి మైండ్ అనే దాని మీద మనం దృష్టి పెట్టాలి. ఈ మైండ్ అనే దాంట్లో చాలా ముఖ్యమైన ఉద్వేగాలు. ఈ ఉద్వేగాలను ఏ విధంగా మనల్ని నడిపిస్తున్నాయి, ఉద్వేగాలను మనం నడిపిస్తున్నామా, మనల్ని ఉద్వేగాలు నడిపిస్తున్నాయా అని మనం పరిశీలించుకోవటం చాలా చాలా ముఖ్యమైన అంశం. అలాగే ఎథిక్స్ అంటే నైతికబద్ధ జీవనం అనేటువంటిది జీవితానికి చాలా ఆలంబనగా ఉండాలి. అన్నిటికన్నా చాలా ముఖ్యం ఏమంటే ఈస్థెటిక్ సెన్స్, ఒక సౌందర్య భావన. వీటన్నిటిపైన కూడా అవగాహన కలిగి ఉండడమే సమ్యక్ అవధానంగా మనం భావించవచ్చు. మరి ఈ సమ్యక్ అవధానం అనే దాన్ని మనం పొందాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? సమ్యక్ అవధానం కావాలంటే వి మస్ట్ బి అవేర్ ఆఫ్ హ్యూమన్ నేచర్. మానవ ప్రవృత్తి గురించి మనం తెలుసుకోవాలి. ఈ మానవ ప్రవృత్తి అనేటువంటిది చాలా విచిత్రమైనటువంటిది. ఎదుటి వ్యక్తితో మన సంబంధాలు నడిపేటప్పుడు ఆ వ్యక్తి స్వభావం అనే దాన్ని తెలుసుకున్నప్పుడు మాత్రమే ఆ వ్యక్తితో మనకి సత్సంబంధాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. రెండో అంశం ఏమంటే ఎంపతి, సహానుభూతి, కరుణ, ఆర్ద్రత. ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన అంశాలు. ప్రతి మనిషిని కూడా ఈ ఆర్ద్రత నిండినటువంటి భావనతో చూసినప్పుడు మాత్రమే అతను మనం పరిపూర్ణంగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మూడో అంశం ఏమంటే రేపో బిల్డింగ్ అంటాం. అంటే ప్రతి మనిషితో కూడా సత్సంబంధాలు నిలుపుకోవటం అనేటువంటి రేపో బిల్డింగ్ టుడే ఇదంతా కూడా చాలా ఎక్కువగా మేనేజ్మెంట్ లో చెప్పేటువంటి అంశం. ఇక నెట్వర్కింగ్ అండ్ నెట్వర్కింగ్ రెండు కూడా దాని మీద ఆధారపడి ఉంటాయి. నిజానికి ఏమంటే ఒక వ్యక్తి ఉన్నటువంటి నెట్వర్క్ మీదే అతడి గొప్పదనం అనేది కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ అంశాల మీద ఎప్పుడైతే మనం దృష్టి పెట్టామో దట్ బికమ్స్ సమ్యక్ అవధానంగా మనం చెప్పుకోవచ్చు. ఇక గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి చివరి అంశం అంటే అష్టాంగ మార్గంలో చివరి అంశం ఏమంటే సమ్యక్ ధ్యానం. సమ్యక్ ధ్యానం అనే దానిపైన చాలా చాలా కాంట్రవర్షియల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. కానీ ఈ సమ్యక్ ధ్యానం అనేది నిజమైన ఆనందం, రైట్ ర్యాప్చర్ అంటారు. ఈ రైట్ ర్యాప్చర్ సంబంధించి ఆ డాక్టర్ అంబేద్కర్ గారు ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. డాక్టర్ అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే నాట్ ఫర్గెటింగ్ వాట్ ఈస్ ఎట్ గౌతమ బుద్ధ కాన్సన్ట్రేటెడ్ హిమ్సెల్ఫ్ ఆన్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఫైండింగ్ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్ విచ్ ట్రబుల్డ్ హిమ్. అంటే మీకు బుద్ధ అండ్ హిస్ ధమ్మ అనేటువంటి గ్రంథంలో పేజ్ నెంబర్ 75 లో డాక్టర్ అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే ఈ ధ్యానం అనేటువంటిది ఏమిటి? అందరూ కూడా ధ్యానాలు చేస్తున్నారు. ఈ ధ్యానం మీద చాలా చాలా వెర్షన్స్ ఉన్నాయి. మరి ఏ ధ్యానం అనే దాన్ని గౌతమ బుద్ధుడు మనకి అందించారు. విపස්සనా వగేరా చాలా రకాల ధ్యానాలు ఉన్నాయి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఆఫ్ ఆ ధ్యాన అంటే ధ్యానకి చాలా ప్రధానమైన అంశం ఏమంటే నాట్ ఫర్గెటింగ్ వాట్ హీస్ ఎట్ గౌతమ్ బుద్ధ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఫైండింగ్ ఎన్ ఆన్సర్
ద క్వశ్చన్ విచ్ ట్రబుల్డ్ హిమ్. అంటే ధ్యాన అంటే అర్థం ముక్కు మూసుకోవటం, ఏదో మనకేమంటే శ్వాస మీద ధ్యాస పెట్టి అలా ఉండడం కాదు. మనకి ఏదైతే పరిష్కారం కావాలనుకుంటున్నామో ఆ పరిష్కారం మీద దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. కాబట్టి అంబేద్కర్ గారు తన పుస్తకంలో ఏం రాశారంటే, ఆయన 49 రోజులకు కావాల్సినటువంటి గ్రాసం అంతా కూడా దగ్గర పెట్టుకుని, ఈ 49 రోజులలో నేను పరిపూర్ణమైన జ్ఞానాన్ని పొందటమో లేకపోతే మరి తనువు చాలించడం అనే దానికి సంసిద్ధులై ఆయన ఆ ధ్యానకు ప్రారంభించారు. ఆయనకి 4వ వారంలోనే, అంటే లాస్ట్ డే ఆఫ్ ద 4th వీక్ లోనే ఆయనకి మరి ఆ సంబుద్ధి కలగడం అనేది మనం చూస్తాం. కాబట్టి ధ్యానం అనేటువంటి దాని మీద చాలా స్పష్టమైనటువంటి అవగాహన కలిగి ఉండాలని నా భావన. దాని నుంచి చూసినప్పుడు నాకు ఈ సమ్యక్ ధ్యాన అంటే అర్థం ఏమిటి, ధ్యాన అనే దానికి ఎలా చూడాలి? ధ్యాన అనే దాంట్లో నంబర్ 1 ఏమంటే ఇట్ ఈస్ ఓవర్కమ్. ఓవర్కమ్ అంటే అర్థం ఏమంటే ప్రతి మనిషికి కూడా అనేక రకాల సమస్యలు ఉంటాయి. పేదరికంలో పుట్టడం కానీ, అజ్ఞానమైనటువంటి స్థితిలో ఉండటం కానీ, లేక అతడికి అనుకోనటువంటి శారీరకమైన సమస్యలు కానీ, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉన్నాయి కానీ కృంగిపోయినట్లయితే ఆ మనిషి ఏమి సాధించలేడు. ఆ మనిషి చేయాల్సినటువంటిది ఏమంటే ఈ హ్యాస్ టు ఓవర్కమ్ ద సెట్ బ్యాక్స్. అటువంటి ఓవర్కమ్ చేయటం అనేటువంటిది చాలా ముఖ్యమైన అంశం. రెండవది ఏమంటే ఈ ప్రపంచం అనేటువంటిది ఒక సముద్రం అయితే, ఈ సముద్రంలో షార్క్స్ ఉంటాయి, ఈ దీంట్లో చాలా చాలా రకరకాల జంతువులు ఉంటాయి. వీటిల్లో మనం కలిసి తప్పనిసరిగా నడవక తప్పదు. అక్కడ అక్కడ లైట్ అంతా కూడా తెల్లగా ఉంటేనే పెడతానన్నటువంటి సందర్భాలు ఉండు. మనం ఏమంటే ఎప్పుడు కూడా అనేక సంఘటనలు అనేవి మనకు ఎదురవుతుంటాయి. అటువంటి సంఘటనలో ప్రతికూలంగా ఉండే వాటిని స్టీరింగ్ త్రూ అంటాం. వాటిని ఏ విధంగా తప్పించుకోవాలి, ఏ విధంగా వాటిని అధిగమించాలనేటువంటిది చాలా ముఖ్యమైన అంశం. మరి 3వ అంశం ఏమంటే బౌన్సింగ్ బ్యాక్. బౌన్సింగ్ బ్యాక్ అంటే అర్థం ఏమంటే రెసిలియన్స్ అంటాం దీన్ని. అంటే వెన్ యూ బౌన్స్ బ్యాక్ ఫ్రమ్ ద సెట్ బ్యాక్ దెన్ యు ఆర్ ఎ రియల్ పర్సన్. అయితే బౌన్స్ బ్యాక్ అయ్యి అక్కడ ఆగిపోవటం కాదు, ఏం కావాల్సి వస్తుంది, వి మస్ట్ రీచ్ అవుట్ టు ద పీపుల్. అంటే అర్థం ఏమంటే మనం మళ్ళా యథాస్థితికి వచ్చిన తర్వాత అక్కడ ఆగిపోవటం కాకుండా ప్రజలకు చేరువ కావటానికి మన ప్రయత్నం సాగించాలి. ఆ విధంగా చేయడమే ధ్యానంలో చాలా ముఖ్యమైన అంశం. అంటే వీ హ్యావ్ టు ఓవర్కమ్ ద ఆబ్స్టకిల్స్, వి మస్ట్ స్టీర్ టు ద దట్ మీన్స్ ది కష్టంగా ఉండేటువంటి సంఘటనలు అనేవి వాటి కూడా స్టీర్ త్రూ చేయాలి. అండ్ వి మస్ట్ బౌన్స్ బ్యాక్. బౌన్స్ బ్యాక్ అయిన తర్వాత అక్కడ ఆగిపోవటం కాకుండా వీ హ్యావ్ టు రీచ్ అవుట్. అంటే చాలా మంది జీవితాలు మనం పరిశీలించేటప్పుడు దీస్ థింగ్స్ ఆర్ వెరీ వెరీ విజిబుల్. అంటే మీరు అమితాబ్ బచ్చన్ జీవితాలు తీసుకుంటే చాలా పెద్ద యాక్టర్ అయినా కానీ హీ గాట్ ఎ బిగ్ ప్రాబ్లమ్ దట్ హీ ఓవర్కేమ్ అండ్ హీ స్టీర్డ్ త్రూ, హీ బౌన్స్డ్ బ్యాక్, టుడే హీ ఈస్ రీచింగ్ అవుట్. సో మీరు ఏ వ్యక్తినైనా తీసుకోండి, ఇది చాలా చాలా ముఖ్యమైనది జీవితంలో. ఇక మరి సమ్యక్ ధ్యాన అంటే అర్థం ఏమిటి? సమ్యక్ ధ్యాన రావాలంటే ఏం కావాల్సి ఉంటుందంటే వీ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ముందు బాధ్యత అనే దాన్ని ముందు తీసుకోవాలి. రెండవది ఏమంటే వీ హ్యావ్ టు సెల్ఫ్ రెగ్యులేట్ అవర్ సెల్స్. అంటే ఇతర వ్యక్తులు అనే వాళ్ళ మీద ఈ నెపం అనే దాన్ని నెట్టివేయటం కాకుండా దానికి బాధ్యుడిని దాన్ని నేనే భరించాలి, దాన్ని కాజల్ అనాలిసిస్ చేయాలి. అంటే అర్థం ఏమంటే ఇలా జరగడానికి కారణాలు ఏమిటి, కారణాలు నేనా లేకుంటే బయట పరిస్థితులా లేకుంటే ఇతరులా చేసుకుని కోర్స్ కరెక్షన్ అనేది చేసుకోవటం, తర్వాత జీవితాన్ని మీనింగ్ఫుల్ లైఫ్ గా మలుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ 4 అంశాల మీద దృష్టి పెట్టినప్పుడు దట్ బికమ్స్ ఏ సమ్యక్ ధ్యాన. అటువంటి మంచి ధ్యానంలో వెళ్ళడానికి ఈ అంశం అనేది పనికొస్తుంది. ఇక్కడ మనం చూసిన అంశాలు ఏమంటే 8 అంశాలు. ధర్మచక్ర పరివర్తనగా మనం చెప్పేటువంటి ఈ అష్టాంగ మార్గములో సమ్యక్ దృష్టి అంటే రైట్ అవుట్లుక్ ఉండాలి, సమ్యక్ సంకల్ప రైట్ ఎయిమ్ ఉండాలి, సమ్యక్ వచనం రైట్ స్పీచ్ ఉండాలి, సమ్యక్ జీవనం రైట్ లైవ్లీహుడ్, సమ్యక్ యత్నం రైట్ ఎఫర్ట్, సమ్యక్ అవధానం రైట్ మైండ్ఫుల్నెస్, సమ్యక్ ధ్యాన రైట్ ర్యాప్చర్. ఇవి చాలా ముఖ్యమైన అంశాలు. ఈ అంశాలు అనే వాటిని తెలుసుకోవడం మూలంగా మనిషి జీవితం అనేటువంటిది సమున్నతమైనటువంటి స్థానానికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఒక చాలా ముఖ్యమైన అబ్జర్వేషన్ ఏమంటే ఈ ప్రపంచానికి మనం ఏమి ఇవ్వగలం, ప్రపంచానికి ఇచ్చే ముందు మన పిల్లలకు మనం ఏమి ఇవ్వాలి, మన పిల్లలకు మనం ఏం ఇవ్వాల్సి ఉంటుంది? వీ కెన్ గివ్ 2 bequests టు అవర్ చిల్డ్రన్.
మన పిల్లలకి ఇవ్వదగ్గ అంశాలు రెండు. వన్ ఈజ్ రూట్స్, అదర్ వింగ్స్. అంటే ఒకటి మూలాలు ఇవ్వాలి, రెండవది రెక్కలు ఇవ్వాలంటాడు స్టీఫెన్ ఆర్కవీ. ఈ అంశం అనేటువంటిది చాలా ముఖ్యంగా మనం ఇక్కడ భావించాల్సి వస్తుంది. కారణం ఏమంటే జవహర్లాల్ నెహ్రూ డిస్కవర్ ఆఫ్ ఇండియా అనే గ్రంథాన్ని రాశారు ఆయన. అంటే భారతదేశ చరిత్ర, భారతదేశ ఆత్మగా ఆయన భావించి దాన్ని అంతటిని కూడా మనం కుదించి చెప్పవలసి వచ్చినట్లయితే ఆయన ఒకే ఒక మాట చెప్పాడు. ఆ మాట ఏమంటే, మనం వేళ్ళు అనే దాన్ని మర్చిపోకూడదు, రూట్స్ అనే వాటిని మనం మర్చిపోకూడదు, రూట్స్ అనే వాటి దగ్గర ఆగిపోకూడదు. అంటే రూట్స్ అనే వాటిని మనం మర్చిపోకూడదు, రూట్స్ దగ్గర ఆగిపోకూడదు, రూట్స్ చాలా బాగున్నాయి ఆగిపోకూడదు. మనం ఏం చేయాల్సి ఉంటుందంటే కొమ్మలుగా రెమ్మలుగా మనం ఆకాశంలో విస్తరించాలి. అలా విస్తరించినప్పుడే ఈ వేళ్ళు కూడా బతకడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని చాలా అత్యద్భుతంగా డిస్కవర్ ఆఫ్ ఇండియాలో చెప్పారు. అంటే అర్థం ఏమంటే ఈ దిగువ వర్గాల నుంచి వచ్చిన వారు కానీ ఏ వ్యక్తి అయినప్పుడు కూడా తెలుసుకోవాల్సినటువంటిది ఏంటంటే, హూ ఆర్ మై లీడర్స్, నా మూలాలు ఏమిటి, ఈ మూలాలు అనేవి ఎక్కడ ఉన్నాయి, ఈ మూలాలు అనే వాటిని మనం తీసుకుంటూ ఈ మూలాలతో ఎదగడానికి మనం ప్రయత్నం సాగించాలి. అలా ప్రయత్నం సాగించినప్పుడే మనిషి అయినా సమాజమైన ఒక వర్గమైన ఎదగడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని మనం గమనించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రూట్స్ అండ్ వింగ్స్ ఎక్కడ ఉంటాయి, ఎలాగుంటాయి అన్న దాన్ని ఈ వ్యక్తిత్వ వికాస నిపుణులు ఏం చెప్తారంటే వీటిని పర్సనాలిటీ అండ్ క్యారెక్టర్ అని చెప్తారన్నమాట. పర్సనాలిటీ అంటే బయటకు కనిపించేటువంటిది, క్యారెక్టర్ అంటే అంతర్గతంగా ఉండేటువంటిది. అంటే ఒక ఐస్ బర్గ్ అనే దాన్ని మనం పరిశీలిస్తే ఐస్ బర్గ్ లో పైకి కనిపించేదంతా కూడా పర్సనాలిటీ, అంతర్గతంగా ఉండేదంతా కూడా క్యారెక్టర్. ఆ విధంగా క్యారెక్టర్ అనేటువంటిది చాలా లోతుగా ఉండేటప్పుడే చక్కని పర్సనాలిటీ బయటకు వస్తుంది అన్న విషయాన్ని మరి పెద్దలు చెప్పిన మాట. గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి అంశాన్ని కూడా మనం పరిశీలిస్తే ఇదే మనకు కనిపిస్తుంది అనమాట. మరి ఈ పర్సనాలిటీ, వ్యక్తిత్వ, క్యారెక్టర్ అనే దాన్ని రెండు అంశాలు కూడా ఒకసారి చూస్తే, వాట్ ఈస్ పర్సనాలిటీ? పర్సనాలిటీ అంటే సాధారణంగా హౌ యూ ప్రజెంట్ యువర్ సెల్ఫ్, అంటే ఇతరులకు మనం ఏ విధంగా మనల్ని మనం ప్రజెంట్ చేసుకుంటాం. మేకింగ్ అదర్స్ డూ వాట్ యు వాంట్, అంటే మీకు వాళ్ళకి ఏం కావాలో అది చేయటం. ఒక విధంగా కొంచెం మ్యానిపులేషన్ ఉంటుంది. ప్లీజింగ్ అదర్స్, అదర్స్ సెంట్రిక్ గా ఉండటం అంతా కూడా పర్సనాలిటీ కనిపిస్తే, క్యారెక్టర్ లో ఉండే అంశం ఏమంటే మేకింగ్ అండ్ కీపింగ్ అవర్ ప్రామిసెస్, వాట్ యు డూ వెన్ నోబడీ ఇస్ వాచింగ్ యూ, రియల్ ఇంటిగ్రిటీ అంటే అది. గివింగ్ వాల్యూ ఫర్ వాట్ యు గెట్ ఫ్రమ్ అదర్స్, ఇతరులు ఏది చేసినా దానికి తగినటువంటి ఫలం అనే దాన్ని వాళ్ళకి అందించడం అనేటువంటిది, ఐ సెంట్రిక్ గా ఉండడం అనేటువంటిది, దిస్ ఇస్ వాట్ ఇస్ నోన్ యాజ్ ఎ క్యారెక్టర్. కాబట్టి ఈ సమాజంలో ఎదగాలి, మనిషి బ్రతకాలి, ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే ఆ వ్యక్తికి క్యారెక్టర్ కావాలి, ఆ వ్యక్తికి పర్సనాలిటీ కూడా కావాల్సి ఉంటుంది. కాబట్టి స్టీఫెన్ ఆర్కవీ ఏం చేశారంటే దీన్ని తన 7 హ్యాబిట్స్ అనే వాటిని ఒక చెట్టుగా వారు భావించారు. ఇందాక రూట్స్ అండ్ వింగ్స్ అని చెప్పుకున్నాం కదా, అది తీసుకున్నట్లయితే ఆయన చెప్పినటువంటి హ్యాబిట్ నెంబర్ 1, 2, 3 అనేటువంటివన్నీ కూడా వేళ్లుగా చూపించారు. 4, 5, 6 అనేటువంటి దాన్ని కూడా రెమ్మలుగా చూపించారు. ఇది ఎప్పుడు కూడా బ్రతుకుండాలంటే షార్ప్ ఇన్ ద సా అని చెప్పారనమాట. అంటే అర్థం ఏమంటే మనకు ఉన్నటువంటి ఈ 7 హ్యాబిట్స్ ప్లస్ 8 హ్యాబిట్ కలిపినట్లయితే ఒక వృక్షానికి వేళ్లుగా, వృక్షానికి కొమ్మలుగా, రెమ్మలుగా ఉన్నప్పుడు మాత్రమే చక్కని ఫలాలు వస్తాయని ఆయన ఒక ఎనాలజీ మనం చూపించారు. దాన్ని మనం గౌతమ్ బుద్ధుడు చెప్పినటువంటి ఈ అష్టాంగిక మార్గాన్ని మనం పరిశీలించినట్లయితే ఆయన చెప్పినటువంటి 1, 2, 3, 4 అంటే సమ్యక్, ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్ప, సమ్యక్ వచనం, సమ్యక్ కర్మ అనేటువంటివి కొమ్మలుగా మనకు కనిపిస్తాయి. అయితే ఇది చాలా అద్భుతంగా జీవించాలంటే కావాల్సినటువంటి సమ్యక్ జీవనం కావాలి, సమ్యక్ యత్నం కావాలి, సమ్యక్ అవధానం కావాలి, సమ్యక్ ధ్యానం కావాలి. ఈ విధంగా మనం ఈ వ్యక్తిత్వం అనే దాన్ని, క్యారెక్టర్ అనే దాని, శీలం అనే దాన్ని కానీ అభివృద్ధి చేసుకోగలిగితే సమాజం అనేటువంటిది, సమాజం అలాగే సమాజంలోని మనిషి కూడా ఆనందకరమైన వ్యక్తి, ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. చివరిగా మనం చూస్తాం, అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి గౌతమ్ బుద్ధుడి స్టాచ్యూ దగ్గర మనం ఆ స్టాచ్యూని పరిశీలించినప్పుడు, ఆ బుద్ధుడిని పరిశీలించేటప్పుడు బుద్ధం శరణం గచ్ఛామి అంటాం, ధమ్మం శరణం గచ్ఛామి అంటాం, సంఘం శరణం గచ్ఛామి అంటాం. అంటే ఇవేవో ఒక మత సంబంధమైన మంత్రాలుగా కొంతమంది భావించవచ్చునేమో కానీ కావు.
డాక్టర్ అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే ఎడ్యుకేట్, యాజిటేట్, ఆర్గనైజ్ అని చెప్పారు. అంటే బుద్ధం అనే మాట నుంచి ఎడ్యుకేషన్ వచ్చింది, ధమ్మం అనే మాట నుంచి యాజిటేషన్ వచ్చింది, సంఘం అనే మాట నుంచి ఆర్గనైజ్ వచ్చింది. తన గురువుకి ఆయన ఇచ్చినటువంటి గొప్ప ట్రిబ్యూట్ ఏమంటే ఎడ్యుకేట్, యాజిటేట్, ఆర్గనైజ్. ఇది వ్యక్తిపరంగా కూడా చాలా ముఖ్యం. కారణం ఏమంటే ఒక వ్యక్తి ఎదగాలంటే ముందు ఎడ్యుకేట్ కావాలి, ఆ వ్యక్తి లోపల అంతర్మదనం పొందాలి. యాజిటేట్ అంటే బయటకు వచ్చి ఆ, ఘర్షణలు చేయటం కాదు. he has to think very deeply into the life and the problems. జీవితాన్ని ఏ విధంగా చేసుకోవాలనేటువంటి యాజిటేషన్ అనేది అంతర్గతంగా ఉండాలి. అలా అంతర్గతంగా ఉన్న మనిషి అలా ఆలోచించే వాళ్ళను కలుపుకుంటూ ఒక సంఘ జీవిగా ఒక మంచి సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. సంఘం అనేటువంటిది ప్రతి అంశం మీద కూడా చర్చించి ఎడ్యుకేట్ కావటం, ఇట్ ఇస్ ఏ స్పైరలింగ్ వేలో మనిషి ఎదగాల్సి ఉంటుంది. అటువంటి స్పైరింగ్ వేలో మనం ఎడ్యుకేట్, యాజిటేట్, ఆర్గనైజ్ చేసుకోగలిగినట్లయితే గౌతమ బుద్ధుడు వాంఛించినటువంటి ఒక ఆరోగ్యకరమైనటువంటి సమాజము, ఆనందకరమైన వ్యక్తి అవతరించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బుద్ధుడు 2500 సంవత్సరాల క్రితం మనకు అందించినటువంటి గొప్ప విలువైనటువంటి ఒక వజ్రం, అది అష్టాంగిక మార్గం. దానిని మనం వందల వేల సంవత్సరాలు ఆ థాయిలాండ్లో మట్టిలో బంగారపు బుద్ధుడు ఉన్నట్టుగానే ఉండిపోయింది. ఇక నుంచి అయినప్పుడు కూడా మనం ఈ అష్టాంగిక మార్గాన్ని దాన్ని చాలా తేలికైన భాషలో ప్రజల ముంగిటికి తీసుకొచ్చి దీనిలో ఉన్నటువంటి సారాంశమైన దాన్ని వారికి బోధించి దాన్ని అమలు చేసేటట్టుగా చేయగలిగితే తప్పనిసరిగా ఒక సమున్నతమైనటువంటి భారతదేశాన్ని మనం నిర్మించుకోవచ్చు. గొప్ప ఉన్నత విలువలు కలిగిన మనిషిని మనం నిర్మించుకోవచ్చు అని చెప్తూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి కేకే రాజా గారికి, మిత్రులు బాలకృష్ణ గారికి, మౌద్గల్యర్ గారికి, ఇంకా చాలా మంది ప్రముఖులు ఉన్నారు, వారందరికీ కూడా నా నమస్కారాలు. నమో బుద్ధాయ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఎంత చక్కని ప్రసంగం. అష్టాంగ మార్గంతో వ్యక్తిత్వ వికాసంపై ఈ విలువైన ఉపన్యాసం అందించిన శ్రీ సత్యనారాయణ గారికి మనఃపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అలాగే మన శ్రోతలు కూడా ఈ ప్రెజెంటేషన్ గ్రూప్లో పెట్టండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. చాలా విలువైన విషయాలు ఈ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. మీకు హృదయపూర్వక అభినందనలని మన తిరుపాల్ గారు మరి ఇతర శ్రోతలు చెప్తున్నారు. సభ్యులు దయచేసి ప్రశ్నలు చాట్ విండోలో టైప్ చేయండి. ఈరోజు టెక్నికల్ డిఫికల్టీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి మనం తొందరగా ముగిద్దాం. సార్, ఇప్పుడు మీరు విద్యార్థులకి, సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్కి బోధనలు చేస్తూ ఉంటారు. ఈ అష్టాంగ మార్గం కానీ మరి ఈ బుద్ధుడు ఇచ్చిన విలువైన సందేశాన్ని ఈ విద్యార్థులకి మీరు ఎలా వివరిస్తారు సార్? కొంచెం మాకు. అంటే మాకు సివిల్ సర్వీసెస్ లో థింకర్స్ అండ్ ఫిలాసఫర్స్ అనే దానిపైన ఎథిక్స్ అనే పేపర్ ఉంది సార్. ఈ ఎథిక్స్ అనే దాంట్లో లీడర్స్ ఉంటారు, అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు, రిఫార్మర్స్ ఉంటారు, థింకర్స్ అండ్ ఫిలాసఫర్స్. ఈ ఫిలాసఫర్స్ అనే దాంట్లో గౌతమ బుద్ధుడు చాలా అగ్రగణ్యమైనటువంటి ఒక తాత్వికుడు కాబట్టి ఆ తాత్వికత అనే దాన్ని క్లిష్టంగా కాకుండా సామాన్యంగా ఏ విధంగా అమలు చేయడానికి అవకాశం ఉంటుందో దానిని చాలా సంక్షిప్తంగా వాళ్ళకి వివరించడం జరుగుతుంది. అంతేకాకుండా మేము బోధించేటువంటి ఎథిక్స్ మొత్తం అన్ని ఎథిక్స్ లో కానీ ఎస్ఐ రేటింగ్ లో కానీ గౌతమ బుద్ధుడు చెప్పేటువంటి ప్రతి అంశం కూడా దొర్లుతూ ఉంటుందన్నమాట. వారు ఇచ్చేటువంటి ఎస్సేస్ మనం పరిశీలిస్తే ఆ వ్యాసాలలో గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి అష్టాంగిక మార్గంలో చాలా చాలా భావాలు అనేవి ఆ వ్యాస రూపంలో వస్తాయి. అటువంటి సందర్భంలో నేను చొరవ తీసుకుని మరి గౌతమ బుద్ధుడి గురించి, అలాగే అశోకుడి గురించి, అంబేద్కర్ గారి గురించి, మహాత్మా జ్యోతిబా పూలే గురించి, అంటే ఇలాగేమంటే నారాయణ గురు, వీరందరినీ కూడా ఈ ఫిలాసఫీ అంతా కూడా ప్రజాస్వామ్యయుతంగా ఉండే ఫిలాసఫీ. దీనిని విద్యార్థులందరికీ కూడా అంటే క్లాసెస్ అయ్యే లోపల నా ఎథిక్స్ క్లాసు, ఎస్ఏ క్లాసెస్ అయ్యేసరికి చాలా మంది బౌద్ధాభిమానులుగా మారేవాళ్ళు చాలా మంది నాకు కనిపిస్తుంటారు సార్. ఆ విధంగా నేను అష్టాంగిక మార్గం, గౌతమ బుద్ధుని బోధన ఇవన్నీ కూడా నేను నా
బోధనలో అంతర్భాగంగా చేసుకున్నాను. పైగా నేను తెలుగు లిటరేచర్ని కూడా నేను చెప్తాను. ఈ తెలుగు లిటరేచర్ అనగానే లిటరేచర్లో చాలా ఎక్కువగా కనిపించేటువంటి కూడా తాత్విక అంశమే. అందులో ముఖ్యంగా గురజాడ వారి గురించి చెప్పేటప్పుడు గురజాడ చాలా చక్కని మాట చెప్పాడు. ఆయన ఏం చెప్పారంటే, బౌద్ధాన్ని ఈ దేశం నుంచి పారద్రోలటం మూలంగా భారతదేశం మత విషయక ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. అలా చెప్పడానికి గల కారణం ఏమంటే, ఆధునిక దృక్పథం అనేటువంటిది గౌతమ బుద్ధుడు మనకు అందించిన గొప్ప వరం. ఈ ఆధునిక దృక్పథం అనే దాన్ని పోగొట్టుకుని మనం ఇంకా ఈ ఆ, ఈ పాత ఆచారాలు, సాంప్రదాయాలు, మూఢనమ్మకాలు వీటిలో కూరుకుపోయి ఉన్నాం. కాబట్టి వాటి నుంచి బయటపడాలంటే మార్గం ఏమంటే, గురజాడ చెప్పినట్టుగా బౌద్ధం అనేటువంటిది ఈ దేశానికి చాలా అత్యవసరమైన అంశానికి నేను గట్టిగా నమ్ముతూ, దీనిని నా బోధనలు అంటే నేను చెప్పే ప్రతి దాంట్లో కూడా దీన్ని ఒక బ్యాక్ డ్రాప్ గా నేను తీసుకురావడం జరుగుతుంది సార్. ఆ విధంగా క్లాసులు అయ్యేసరికి ఏంటంటే చాలా మందిలో బౌద్ధం పట్ల ఒక ఆ ప్రేమ, అభిమానం, నమ్మకం, తర్వాత దాన్ని తెలుసుకోవాలనే కుతూహలం, కోరిక అన్ని కూడా వస్తాయి. ఇప్పుడు కూడా ఏంటంటే సార్, ఈ బౌద్ధం మీద ఏ మంచి బుక్ ఉందంటే నా దగ్గర కొన్ని నా పుస్తకాలు ఇప్పుడు రెడీగా ఉంటాయి. నేను వాళ్ళకి చూపిస్తాను, వెంటనే మీరు తెచ్చుకోండి అమ్మా అని చెప్తుంటాను అనమాట. ఆ విధంగా బౌద్ధం గురించి నాకున్నటువంటి అభిమానం అనే దాన్ని వాళ్ళకు కూడా పంచుతుంటాను సార్. థ్యాంక్ యూ సార్. మీరు అందించే ఈ సేవ ఎస్పెషల్లీ యంగర్ జనరేషన్కి చాలా అవసరం. మన సమాజానికి ఆ, మీరు చేసే సేవ ఎంతో విలువైనది సార్. ఆ, థ్యాంక్ యూ సార్. ఒక జూమ్ యూజర్ అడుగుతున్నారు, బుద్ధాస్ ఐడియాలజీ పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్. సో ఐ గెస్ యూ వుడ్ లైక్ టు నో నేమ్స్ ఆఫ్ ద బుక్స్ వేర్ ఎస్, పర్సనాలిటీ. నాకేమంటే యా, గో అహెడ్ సార్. ఎస్ ఎస్ అంటే దీనిపైన ఏమంటే నాకు అంటే బుద్ధుడి పైన 3 పుస్తకాలు నాకు చాలా బాగా ఇన్స్పిరేషన్ గా అనిపిస్తాయి సార్. ఒకటేమంటే వాట్ బుద్ధ టాట్, వాల్పోల శ్రీ రాహుల్ అనేటువంటి వ్యక్తి రాసినటువంటిది. ఆయన తేరు సార్, చాలా ఆ, పెద్ద స్థాయిలో వైస్ ఛాన్సలర్ చేసినటువంటి వ్యక్తి. ఆ బుక్ అంటే చాలా సింపుల్ లాంగ్వేజ్. అంటే సాధారణంగా బౌద్ధం మీద రాసేవారు అందరూ కూడా ఈ పాళీ భాషలో ఉండేది చెప్పడం మూలంగా మనకి అర్థం కాకుండా ఉంటుంది. బట్ దిస్ బుక్ ఈస్ వెరీ వెరీ సింపుల్ టు అండర్స్టాండ్ సార్. రెండవది ఏమంటే, ఆ, మనందరికీ తెలిసినటువంటిది బుద్ధాస్ ఏన్షియంట్ ప్యాత్ అనే దాన్ని థేరా ప్రియదర్శన్ అని రాశారు సార్. అదేవిధంగా లక్ష్మీ నర్సు గారు రాసిన ద ఎసెన్స్ ఆఫ్ బుద్ధిజం. ఈ 3 పుస్తకాలు కూడా బౌద్ధాన్ని చాలా చక్కగా మనకి వివరించే పుస్తకాలు. అంతేకాకుండా డి చంద్రశేఖర్ గారు ఈ పుస్తకాలపైన చక్కని అనువాదాలు కూడా చేశారు సార్. తెలుగులో కూడా చాలా లభ్యమవుతున్నాయి పుస్తకాలు. బుద్ధసారం అనేటువంటి పుస్తకం ఉంది. ఇవన్నీ కూడా ఏమంటే తెలుగులో ఉన్నాయి, ఇంగ్లీష్లో ఉన్నాయి. మనకి తెలుగు, ఇంగ్లీష్ రెండు చదువుకోవటం మూలంగా ఐ థింక్ వీ కెన్ గెయిన్ ఎ లాట్. ఇంకా చాలా పుస్తకాలు ఉన్నాయి కానీ సార్, బట్ నాకేమంటే ఈ పుస్తకాల్లో ఉన్నంత సింప్లిసిటీ మిగతా పుస్తకాలు నాకు కనపడదు. అందువల్ల ముందుగా మీరు ప్రారంభించేటప్పుడు ఈ 3 పుస్తకాలు ప్రారంభించండి సార్. తర్వాత మీకే ఆటోమేటిక్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మరి కొందరు శ్రోతలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ షేర్ చేయమంటున్నారు. బట్ ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మన వీడియో రికార్డింగ్ లో ఉంటుంది. ఈ రికార్డింగ్ Yes, sir. గ్రూప్ లో షేర్ చేస్తారు. దయచేసి మీరు రికార్డింగ్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ప్రెజెంటేషన్ కూడా ఉంటుంది. అందరూ మీకు వారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు సార్, ఇంత చక్కని ప్రసంగం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. Thank you, sir. మరి మనం ప్రశ్నోత్తరాలు అంతటితో ముగిద్దామంటారా? థ్యాంక్ యూ సార్. Sir, సో మరొక్కసారి మీకు మా అందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే విలువైన సమయం కేటాయించి ఈరోజు పాల్గొన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నిర్వహణ గురించి సలహాలు ఈ సమావేశం తర్వాత కూడా కేకే రాజు గారికి పంపవచ్చును. ఇప్పుడు గొంది నవీన్ గారి ధన్యవాద ప్రసంగం. నవీన్ గారు. నమో బుద్ధయ్య సార్. ఈరోజు సత్యనారాయణ గారు వారిచ్చిన ఈ ప్రవచనం ఈ వ్యక్తిత్వ వికాసం మీద మెయిన్ అష్టాంగ మార్గంలో మానవులకి చాలా అవసరం. దాని గురించి ఇంత వివరంగా చాలా చక్కగా ఆయన మరి కొన్ని క్లాసులు కూడా తీసుకోవడం వల్ల ఎక్స్పీరియన్స్తో మనందరికీ చెప్పడం జరిగింది. ఇంత చక్కగా విపులీకరించడం అనేది అక్కడక్కడే జరుగుతుంది.
కానీ ఈరోజు చాలా అందరికి కూడా అర్థమైనట్టుగా ఉంది. ఇది మెదడుకు మేత మనకి అందరికి కూడా, చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి కూడా, యువకులకే కాదు అందరికి కూడా చాలా అవసరం. దాన్ని మరలా మరొక్కసారి వీలున్నంత వరకు ఇలాంటి ప్రవచనాలు సార్ మనకు కొద్దిగా ఇష్టం ఉంటే మనకి మరికొద్దిగా ఈ కార్యక్రమాలు చేసే వాళ్ళకి అందరూ కూడా మంచి ఒక ఆయుధంలాగా మనం తీసుకుని వెళ్ళి, ఆయుధం అంటే ఎవరినో చంపడం చెప్పడం కాదు, మనందరం మనం ఎడ్యుకేట్ అవ్వడానికి చాలా అవకాశం ఉంది. కాబట్టి మరికొన్ని సార్లు మనకి ఇలాంటి విషయాల మీద, సబ్జెక్టుల మీద మళ్ళా మనకి చెప్తే బాగుంటుందనేసి నేను ఆశిస్తున్నాను. అలాగే సత్యనారాయణ గారి తాలూకా వారి తాలూకా స్టేటస్, అలాగే వారు బౌద్ధానికి చేసిన ఇది, వారు రాసిన పుస్తకాల గురించి, వారు చేసే కార్యక్రమాల గురించి బాలకృష్ణ గారు చాలా చక్కగా పరిచయం చేశారు. ఆ పరిచయం చేసేటప్పుడే సత్యనారాయణ గారు అంటే ఒక రకమైన గౌరవం ఆటోమేటిక్గా అందరికీ కలుగుతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మళ్ళా తీసుకురావాలి. ఈ మూలాల నుంచి తెలుసుకోవాలంటే ఒకటి అన్నారు, రూట్స్ అండ్ వింగ్స్ అని. ఈ మూలాల గురించి కూడా తెలియజేయాలి భవిష్యత్తు తరాల వారికి అందరికి కూడా. అలాగే రెక్కలు వాళ్ళకి ఇచ్చినటువంటి అవకాశాలు కూడా ఇవ్వాలి. అందుకే బాంసఫ్ అనే ఆర్గనైజేషన్ ఒకటి ఉంది, అది సార్ తెలిసి ఉంటుంది. మూల నివాసి అనే పదం అనేది వాళ్ళు అక్కడ తీసుకెళ్లి వాళ్ళ దగ్గరికి ఆ సిద్ధాంతం తీసుకెళ్లే ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. అలాగా మన సొసైటీలో ఈ బుద్ధిజాన్ని పూర్తిగా ముందుకు తీసుకెళ్లే వాళ్ళకి అందరూ కూడా ఇది మంచి అవకాశంగా ఉంటుందని ఇది ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని మరి స్వాగతం పలికిన బాలకృష్ణ గారికి, అలాగే మోద్గల్ గారు అమెరికా నుంచి మొత్తం ఆయనే దాన్ని ఆపరేట్ చేస్తూ, ఆయన గతంలో కూడా స్థిరచిత్త కార్యక్రమాల్లో మొత్తం పీరియడ్ అంతా ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ అవ్వకుండా మనందరికి కూడా ఈ వినే అవకాశం అనేసి వారు కల్పించారు. ఇప్పుడు కూడా చేస్తున్నారు. కాబట్టి ఇది కంటిన్యూగా అవ్వాలని కోరుకుంటూ, అలాగే దీని వెనక బ్యాక్ బోన్ ఉంటే మరి కేకే రాజా గారు, ఆంజనేయ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా పెద్దలందరూ కూడా మరి బుద్ధవందనం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరూ కూడా మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్. మరి మనందరం అష్టాంగ మార్గాన్ని మన దైనందిన జీవితంలో ఆచరిస్తూ బౌద్ధ ధర్మాన్ని కొనసాగిద్దాం. మళ్ళీ 2 వారాల తర్వాత కలుద్దాం. నమస్కారం.